శారదా, కల్పన, రాజు, చంద్రం. సార్, ఓహో రామ్మూర్తి గారా, ఇవాళ కూడా ఆలస్యంగానే వచ్చారన్నమాట. క్షమించండి సార్, 2 నిమిషాలు లేట్ అయింది. 2 నిమిషాలు? నీ దృష్టిలో 2 నిమిషాలు అంటే అంత సాధారణంగా ఉంది. 2 నిమిషాల్లో ఎన్నెన్ని జరగచ్చో తెలుసా? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ 2 నిమిషాల ముందు నీకు ప్రమోషన్ ఇద్దాం అనుకున్నాను. మరి ఇప్పుడు 2 సంవత్సరాల దాకా సార్ అభిప్రాయాలు చెడగొట్టుకోవడానికి 1/2 నిమిషం కూడా పట్టదు. క్షమించండి సార్, ఇంకెప్పుడు లేటుగా రాను, బుద్ధి వచ్చింది. గుడ్, చాలా ఖరీదైన పాఠం నేర్చుకున్నారు ఇవాళ. నా స్వానుభవం మీద తెలుసుకున్న సత్యాల్లో మొట్టమొదటిది వాల్యూ ఆఫ్ టైం, కాలం విలువ. మనం జీవితంలో ఏది పోగొట్టుకున్నా మరలా సంపాదించుకోవచ్చు, కానీ ఒక్క క్షణం పోతే తిరిగిరా. తెలుసా? తెలిసిందండి. తెలిస్తే ఇంకా ఇక్కడే నిలబడ్డారే. మీ టైము మా టైము వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి. అలాగేనండి. ఇదిగో వెంకట్రావు, మీ అమ్మాయి పెళ్లి కోసం నువ్వు నా దగ్గర దాచించుకున్న డబ్బు. థ్యాంక్స్ అండి. ఇదిగో దానికి వడ్డీ. వడ్డీ ఎందుకు సార్? పిచ్చివాడ, డబ్బు విలువ నీకు తెలియదు. డబ్బు పిల్లల్ని పెడుతుంది. నువ్వు నా దగ్గర దాచుకున్న డబ్బు నేను బ్యాంకులో వేశాను. ఈ వడ్డీ వాళ్ళు ఇచ్చిందే. చూడు, డబ్బు మనిషి ఎప్పుడు ఐడిల్గా ఉండకూడదు. డబ్బు విలువ తెలుసుకుంటే మనిషి ప్రయోజకుడు, ప్రజ్ఞావంతుడు అవుతాడు. ఇందా తీసుకో. కల్పన, నీకు కూడా చీరలు సెలెక్ట్ చేయమంటావా? ఈ రోజుల్లో చీరలేమిటి మమ్మీ, జీన్స్ టైట్స్ వేసుకోవాలి గాని నేను ఎప్పుడు ఆర్డర్ ఇచ్చేలే. రండి రండి రండమ్మా రండి. ఈ కొత్త రకాలు చూడండి. ఇవి లేత మనసుల చీరలు, ఇవి ఆస్తిపరుల చీరలు. పాత స్టాక్కే కొత్త సినిమా పేర్లు పెడుతున్నావా? లేదమ్మా, నిన్ననే వచ్చే ఆస్తిపరుల చీరలు. కట్టుకుంటే మీలాంటి ఆస్తిపరులే కట్టుకోవాలి. ఆహా, ఈ వేళ సెలక్షన్ అంతా మా స్నేహితుడు.
శారదమ్మా, మేము సెలెక్ట్ చేసేది మీకేం నచ్చుతాయి? మా జన్మలో ఎప్పుడైనా ఖరీదు గల చీరలు కొంటేగా. మరేం పర్వాలేదు, ఇక్కడ చౌకబారి సరికి ఏమీ లేదు. కానివ్వండి, చట్టానికి 2 చీరలు నాకు, వీళ్ళకి తలుకో 2 చీరలు. త్వరగా ప్యాక్ చేయించండి. కొంచెం ఉండండి. ఏయ్, నేను మన ఆర్డర్ ఇచ్చింది ఏది? రెడీగా ఉన్నాయి, ఇవాళకి ఇచ్చేసి వస్తానమ్మా. అమ్మా, మేనర్లెస్ బ్రూట్. మిస్ అయినా మేడమైనా అనలేవో? క్షమించండి, మీరు తెలుగులో మాట్లాడారు గనక తెలుగుతనంతోనే మర్యాదగా జవాబు చెప్పాను. అంటే నాకు ఇంగ్లీష్ రాదని నీ ఉద్దేశం? తప్పు చేసిన చాలక తలపొగరు సమాధానం ఒకటా? బ్రూట్. ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి. పొరపాటు అయితే క్షమించొచ్చు, కానీ ఆ బ్రూట్ నన్ను కావాలని ఇన్సల్ట్ చేసింది. ప్లీజ్ ఆగండి, కొంచెం ఉండండి. అలాంటి తలపొగరు వాళ్ళు ఉంటే ఈ షాప్ లో నేను 1 నిమిషం కూడా ఉండను. కోపగించుకోకండి, ఆగండి. యు ఆర్ డిస్మిస్డ్. ఆ క్యాషియర్ దగ్గర పోయి నీకు రావాల్సిన డబ్బు తీసుకుని వెంటనే వెళ్ళిపో. నా వల్ల ఏం తప్పు జరిగింది సార్? వాదించే లాభం లేదు, వెంటనే వెళ్ళిపో. అది కాదు సార్, ఆమె ఒక్క పూట చేసి షాపింగ్ తో నీలాంటి వాళ్ళకి 100 మందికి జీతాలు ఇవ్వచ్చు. ఆమె ఎవరనుకున్నావు? షావుకారు సుబ్బయ్య గారి కూతురు. సార్, ఉన్నట్టుండి నన్ను పొమ్మంటే ఎలాగండి? నాకు మరో ఆధారం లేదు. ఆ ఫ్యామిలీ కోపం వస్తే మాకు అసలు బిజినెస్ లేదు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ హెల్ప్. ప్లీజ్ గో అవుట్. ఏమిటో చూపు. ఈ సూటు నీకెంత బాగా సూట్ అయిందో తెలుసా? నిజంగానా? ఏ, నిన్ను మెప్పించడానికి గ్యాస్ కొడుతున్నాను అనుకుంటున్నావా? అది కాదు గిరి, ఈ డ్రెస్ నాకు బాగా లేదని ఇంట్లో అందరూ పోరు పెడుతున్నారు. నువ్వు ఒక్కడే బాగుందంటున్నావు. వాళ్ళంతా పాతకాలపు మనుషులు, వాళ్ళకేం తెలుసు లేటెస్ట్ ఫ్యాషన్. వాళ్ళని నా కళ్ళతో చూడమని చెప్పు. కల్పన, ఈ డ్రెస్సులో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? వాట్ ఎ డ్రెస్, వాట్ ఎ సెలెక్షన్, వాట్ ఎ ఫిగర్, బ్యూటిఫుల్. ఏ, కవిత్వం లాగుందా? పైచెల్లా ఉంది. ఎండలో వెయిట్ చేస్తున్నావు కదా, రా కూర్చో. అన్నట్టు ఎంతసేపు అయింది నువ్వు ఇక్కడికి వచ్చి? 15 యుగాలో 25 యుగాలో తెలీదు. అబ్బా, అంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నావా? 1000 జన్మల నుంచి నీకోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. అంటే ఏ జన్మలోనూ నీకు దక్కలేదనా అర్థం? అది కాదు, ఎన్ని జన్మలు తపస్సు చేయని ఇలాంటి దేవత దొరుకుతుంది చెప్పు. ఈ జన్మలోనైనా వరం ప్రసాదించి. వరం పెళ్ళయ్యాకనే. పెళ్ళే? ఏ మొహం అలా మారింది? ఏం లేదు కల్పన, మా వారసత్వం కేసు ఎప్పుడు గెలుస్తుందో ఏమో. ఈలోగా మా వాళ్ళు వేరే సంబంధం చూస్తారనా? అవును, డబ్బు లేని వాడికి పిల్లనిస్తారా? డోంట్ బి సిల్లీ. కేసు గెలిచిన వెంటనే నీ ఆస్తి నీ చేతికి వస్తుందిగా. వస్తుంది. ఈ లోపల ఏమీ జరగదని హామీ నాది. బీ హ్యాపీ. హ్యాపీ నవ్వు. న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్. వచ్చే సోమవారం మన చంద్రం పుట్టినరోజు. మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. టీ పార్టీ నాటకం పెడితే కనీసం 500 ఖర్చు అవుతుంది. 500 ఏమిటి, 5000 సరే నేనే ఇస్తాను. ఖర్చుకే వెనుదీకండి. అది కాదురా, రోజు ఎలాగూ తప్పదు. నీ పుట్టినరోజు నాడు కూడా నీ చేత డబ్బు ఖర్చు పెట్టించడం ఏం బాగుంటుంది చెప్పు. అందుకని చంద్రాలు వేసుకుని ఇన్సల్ట్. నీలాగా నేనేం వారాలు కుర్రానా? చంద్రశేఖరరావు బీకామ్ ఆనర్స్ అంటే ఎవరనుకున్నావు? మిలియని సుబ్బయ్య గారు అబ్బాయిని. నేను ఒకటికి పెట్టాల్సిందేగా, నాకు ఎప్పుడూ ఎవడో పెట్టక్కర్లేదురా. ఇందా తీసుకోండి. పదండి, కాఫీ పోయి. కాఫీ హోటలే స్వర్గసీమ. పదండి ముందుకు. జనమే ప్రపంచ లీల, ఆహా జనమే ప్రపంచ లీల, ఆహా జనమే ప్రపంచ లీల. ఏమిటయ్యా నీరసం? ఏమొచ్చింది? రాలేదని జీతాలు ఇస్తే స్వరాలు అయ్యే వస్తాయి. కవిరాజా, నటరాజా, వాళ్ళ జీతాలు రాజా ఊళ్ళో పెట్టించాను. ఇవిగో రిహార్సల్స్ కడగానే ఇచ్చేస్తాను. ఓహో, ముందుగా ఇస్తే మందుగా మార్చేస్తారనా? ఎలా అన్నానరా? బాండ బ్రహ్మాండ బాండ పట్టేశాడా?
బ్రాంతి సమానమైన పానీయమీయలగలదే 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 మేయలగలదే. అన్నపూర్ణ ఎక్కడ? అన్నపూర్ణ ఎక్కడ? హిందూస్త్రీలకు పుట్టు రోగంలో ఇదొక పెద్ద జబ్బు. ముసుగు తగిలించుకొని 3 వంకరలు తిరుగుంటే పెద్ద పచ్చరత్తుల్లాగా. ఎక్కడ అన్నపూర్ణ? ఇంకా డ్రెస్ తీసుకోలేదా? లేదు. ఏమో, అయినా రిహార్సల్స్ లో కూడా మేకప్ డ్రెస్ వేసుకోవడం నేను ఎక్కడా చూడండి. అందుకే మీరు మంచి నాటకాలు ఎక్కడా చూడడం లేదు. మనది ఒరిజినల్ ఎండన్ ఐడియా. జీరో వేషం వేసుకునే భటుడి దగ్గర నుంచి హీరో వేషం వేసే మన దాకా కోటా వేసుకోవాల్సిందే, టోపా పెట్టుకోవాల్సిందే, డ్రెస్ తొడుకోవాల్సిందే. లేకపోతే కరెక్ట్ మూడ్ రాదయ్యా. యు వాంట్ గెట్ ద డిమోషన్. వేర్ ఇస్ దేవి? ఎక్కడ? ఎక్కడ? ఇంకెక్కడ దేవి? ఆమె డ్రెస్ తో సహా అడ్రస్ చెప్పకుండా ఎగిరిపోయింది. కళాద్రోహం, కళాద్రోహం. రేపు నాటకం అనగా ఈ వేళ లేచిపోవడమా? నిన్నైనా పర్వాలేదు కానీ ఈ కళలో నేను ఏ ఆకర్షణ వల్ల ఆమె లేచిపోయిందో. ఎవడో సినిమాలో వేషం ఇస్తానన్నాడు, వెళ్ళిపోయింది. ద్రోహం, ద్రోహం. కవిరాజా, నటరాజా, వెంటనే వ్యాసం రాయండి. సినిమాల వల్ల నాటకాలకు జరిగే అపచారం అని. ఇప్పుడేమిటి కర్తవ్యం? హీరోయిన్ లేని నాటకమా? వెళ్ళండి, వెతకండి, ఎవరినైనా సరే తీసుకురండి. అది ఆడదైతే చాలు. తెచ్చి తిని, తీసుకొని వచ్చి తిని. అరే రామ్మా, పర్లేదురా, పర్లేదురా. కవిరాజా, గుడ్ పర్సనాలిటీ, గుడ్. రండి రండి. మీ పేరేమిటి? కనకదుర్గ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది వరకు మీకు నాటక అనుభవం ఉందా? లేదు. కనీసం వీధి నాటక అనుభవం? లేదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అది మా కంపెనీలో చేరడానికి మొదటి అర్హత. పాత అనుభవం ఉంటే తంట. మీ పద్ధతులు మీరు మార్చుకోలేరు. ఇది వరకు మీరు ఏ కంపెనీలో పనిచేసేవారు? ఒక పెద్ద షాప్ లో సేల్స్ గర్ల్ గా ఉండేదాన్ని. కళ కోసం దానిని కాలతండి వచ్చారా? కాదండి, ఎవరో షావుకారమ్మాయి నిష్కారణంగా నా ఉద్యోగం తీసివేయించింది. యువత ఫుల్. కవిరాజా, నటరాజా, వ్రాయండి వ్యాసం. ధనమధాంతులొచ్చి అమాయక కళాకారులకు జరిగే అన్యాయం వ్రాయండి. రాస్తాను, ఈ రాత్రికే రాస్తాను. వద్దు, వ్యాసం అయితే చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ హృదయ విదారకమైన ఘట్టాన్ని ఆధారం చేసుకుని ఒక నాటకం వ్రాస్తే అద్భుతం. కానీ సాంఘిక నాటకాలకి డబ్బు రాదే. డబ్బు డబ్బు కోసమా నేను నాటకాలు ఆడుతున్నాను? కాదు. కాదా? విజ్ఞానం, అభ్యుదయం, ప్రచారం, వాటి కోసమే అంకితం. వాటమైన నా జీవితం. ఎలా అన్నారే? బాండ, బ్రహ్మాండ బాండ. కొట్టో సోడా. హ్యాండ్ షేక్ తీసుకురా. అరే గోపాలం, నువ్వా? నేనే బాబు. సరే, నువ్వు చేతికి అందివ్వడం ఏమిటయా? తప్పేమిటి బాబు? 5 ఏళ్ళు ఇలా అందించే అదృష్టాన్ని అందుకున్నాను. సరే, నువ్వు ఇప్పుడు పెద్ద వ్యాపారస్తుడివి, కాంట్రాక్టర్వి. ఏమైనా సుబ్బయ్య గారి గుమాస్తాగానే నా జీవితం ప్రారంభమైంది. అంతా మీ చలవే బాబు. నాదేముందయ్యా, అంతా భగవంతుని చలవ. అలా అనకండి బాబు. మీరు నేర్పిన 3 పాఠాలు అనుసరించబట్టి అదృష్టం కలిసి వచ్చింది. డబ్బు విలువ, పని విలువ, టైం విలువ మీరు నేర్పినవేగా. సరే గాని బొంబాయి నుంచి ఎప్పుడు వచ్చావు? 4 రోజులు ఉంటావా? ఇక ఇక్కడే ఉండిపోదామని వచ్చాను బాబు. గుడ్. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి కదా. అవునయ్యో, మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్లి చేయాలి. పద, తీరుబడిగా మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. కాగితం. ఇది బాయే తీసి వాళ్ళటయ్యా. ఒళ్ళు వంచితే తప్పేం లేదు. వాల్యూ ఆఫ్ వర్క్, పని విలువ తెలుసుకుంటే మంచిది నాయన. ఇంకా మన వాళ్ళు ఎవరు రాలేదా? అప్పుడే ఎందుకు వస్తారు బాబు? వాన రాకడా ప్రాణి పోకడైనా చెప్పొచ్చు కానీ మన ఇంట్లో వారు ఎప్పుడు వస్తారో ఎవ్వరూ చెప్పలేదు. అడుగు వస్తున్నారు. 100 ఏళ్ళ ఆయుష్. ఒక్క షాప్ లో కూడా మంచి వస్తువు దొరకదు. సిటీలో మంచి చీర కొనాలంటే భగీరథుడు గంగలు తెచ్చినట్టు. ఇంకా వారికి ఎలా ఉద్యోగం వల్ల ఒక్కరికి తెలియదు. లక్షాధికారి సుబ్బయ్య గారు అబ్బాయి పేరు అర్థమైన వారికి అప్లికేషన్ పెట్టి సలాములు కొట్టాలి. సలాము. అందరూ కొత్త కార్లు కొనుక్కుంటారు, మనం తప్ప. ఈ పాత డొక్కు పారేసి కొత్త కారు కొనమంటే ఎవ్వరూ వినిపించుకోరు. సచ్చిది సోదరు సుతు సచ్చిదిరా
అక్బరు చేసిన ఘనకార్యాలు ఏమిటని అడిగాడు. అనార్కర్ని బతుకుండంగా పాతి పెట్టించాడు అని రాస్తే మైనస్ మార్కులు ఇస్తాడా? అది ఒక ట్యుటోరియల్ కాలేజా? సినిమాలు చూడండి మ్యాచ్లు పెట్టుకుంటే ఈ జన్మలో నేను పాస్ అయితే. తల్లికి తగ్గ బిడ్డలు ఇంటికి తగ్గ పందిరి అన్నారు. అయినా ఇదంతా నా తప్పేలే. అదేంటి బాబు అలా అంటున్నారు? సరేలే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, భోజనాలు వడ్డించు. సరే బాబు. రంగయ్య బాబు ఈవేళ ఏ ఊరో పండింది, ఎన్నడూ లేని మాతో కలిసి భోంచేస్తున్నారు. అదేమిటి, ఏడాదికి ఒకసారైనా కలిసి భోంచేయాలి, ఎవరికి ఉండదు. పోలేండి, మీకు ఇంకా ప్రేమ మమకారం ఉన్నాయన్నమాట. ఉండక నేనే సన్యాసినా స్వాములు అన్నా. అబ్బే, మీరెందుకు స్వాముల వారు అవుతారు? లోకం అంతా నన్నే స్వాముల వారు పెళ్ళాం అంటున్నారు. నీకేం లోటే? ఇల్లు వాకిలి సిరి సంపద, ఆహా రత్నాలు లాంటి ముగ్గురు బిడ్డలు, వీడికి సినిమాలు క్లబ్బులు, వాడికి నాటకాలు పిచ్చి, దానికి ఫ్యాషన్లు పిచ్చి, దాన్ని కాన్వెంట్ లో చేర్చుద్దంటే విన్నావు కాదు. ఆ డ్రెస్ ఏమిటి, ఆ భాష ఏమిటి, అది తెలుగు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ లాగా ఉంది. చాలండి మీ ఉపన్యాసం. ఉపన్యాసం నాది కాదే, నువ్వు ఆ మహిళా మండలిలో మాట్లాడుతుంటావు చూడు. మళ్ళీ మొదలు పెట్టారు. నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు. అది కాదే నేను చెప్పేది. మీరేం చెప్పక్కర్లేదు, మీకేం ముచ్చట్లో అక్కర్లేదు. విందులా వినోదాలా? మిగతా డబ్బున్న వాళ్ళంతా చూడండి, మీటింగ్లు పెట్టించుకుంటాం లేదు, ఫోటోలు తీయించుకుంటాం లేదు, పూలమాలలు వేయించుకుంటాం లేదు. పూలమాలలో వేయించుకునే అర్హత గుడిలో ఉన్న దేవుడికి ఒక్కడికేనే, మనకు కాదు. చాలండి మీ జాగ్రత్త. గంగయ్య, బియ్యం బాగు చేయడానికి ఒక కళ్ళజోడు కొనుక్కో, గుడ్డు మాలో ఒక మెత్తకి 2 రాళ్ళ. ఇవి కూర ముక్కలా కంకర రాళ్ళ? ఏడు బాబు, ఈ అన్నం మేంచి ఈగ దోయి చేసింది. చిచి, ఈ అన్నం ఎవరు తింటాడు? చిరుబాబు, కడుపు నీ చేతి వంట ఒక పూట తింటే 3 పూటలు కదా నాయన. ఏదో కంపెనీ కోసం కూర్చుంది. బాబు, నిజంగా నా వంట బాగాలేదా? అన్నంలో రాళ్ళు ఉన్నాయా? నీ వండితే అజీర్ణమా బాబు, అజీర్ణమా? ఊరుకో గంగయ్య, తల్లి చాలు పిల్లలు కడుపు నిండితే గారెలు చేయరు. వాళ్ళు సాయంత్రం ఏ హోటల్లోనో ఇక్కడ దాకా మెక్కొచ్చి ఉంటారు. వాళ్ళకేం తెలుసు మెతుకుపోతే బ్రతుకుపోతుందని. రోజు ఇంతే బాబు, 2 పూట్ల వండటం, బిచ్చగాళ్ళకి పెట్టడం. పోలే గంగయ్య, అలాగైనా 10 మంది పేదవాళ్ళకి అన్నం పెట్టడం అవుతున్నాం, అది పుణ్యమే. శారదా, శారదా, అయ్యయ్యో భలేవరండి, ఈ పాట నాకు ఎంతో ఇష్టం. నీతో కొంచెం మాట్లాడాలి శారదా. ఇప్పుడు శ్రోతల కోసం పాటలు వస్తున్నాయి, రేపు మాట్లాడుతున్నాం. అది కాదు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారా, వాళ్ళకి పెళ్లిళ్ళు అవి చెయ్యాలిగా. చేద్దాం చేద్దాం. ఈ పాట వినండి, ఎంత బాగుందో. తారీఖు మారిందిగా, నెలసరి బడ్జెట్, డిమాండ్ నోటీస్. ఇంటి ఖర్చులకి చెక్ రాసి గంగకి ఇచ్చానులే. హోల్డ్ ఆన్, ఇవి మా ఖర్చులకు నాన్న. ప్రియమైన నాన్నగారికి అత్యంత ప్రియమైన అమ్మగారు శ్రీముఖం. చీరలు 2000, చంద్రానికి 1500, కల్పన 1000 రూపాయలు, రాజుకి 1000 రూపాయలు. అడిగినంత ఇవ్వక తప్పదు, డివాల్యుయేషన్ అంతా పెరిగిపోయింది. అంతా పెరిగిపోయింది రా, ఒక్క నీ తెలివి తప్ప. ఇదే సంసారమా గుండాపోయా? డబ్బంటే చిల్ల పెంకులు చింతగింజలు అనుకుంటున్నారా? అయ్యో, చింతగింజలు చాలా ఖరీదు నాన్న, కావాలంటే కాఫీ గింజలు అమ్మేవాడిని అడుగు. సంతోషించాలి, ముందు మీ అమ్మలు పిలువు. ఏమిటండి కేకలేస్తున్నారు? ఏమైంది? ఏమైందా రా చూపిస్తా. ఎన్ని ఏమిటే చీరలు కాదు, ఇంకా 2000 రూపాయల చీరల? ఏం గంట కూడా కడతావా? ఫోన్లేండి, మీకు ఇష్టం లేకపోతే చీరలు కొనుక్కోవడం మానేస్తాను. పాత చీరలే కట్టుకుంటాను ముష్టిదానిలాగా. డబ్బుంటే సరే, సుఖానికి నోచుకోవద్దు. శారదా, నీ సుఖం నీ పిల్లల సుఖం అంటే నాకు ఇంకేం కావాలి చెప్పు. ఈ ఇల్లు వాకిలి సిరి సంపద ఇవన్నీ మీకోసం కాదు, నేనే కట్టుకుపోతానా? అది కాదు, పొదుపుగా వాడుకుని పొందిగ్గా ఉండాలి అంటున్నాను. కూర్చుని తింటే కొండలు కూడా తరిగిపోతాయి. ఒరే బీకా మానస్, ఏమిటి నాన్న? నేర్చుకుని లెక్కలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా, మర్చిపోయావా? ఉన్నాయి. నెలకి 1500 అయితే రోజుకి ఎంతరా? 50. నువ్వు చేసే నిరుద్యోగం తోడు 50 రూపాయలు ఖర్చా. మన హోదాకి తగ్గట్టుగా ఉండాలిగా నాన్న. ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే. వన్స్ మోర్. అవునండి, వాళ్ళేం దరిద్రులు కడుపుని పుట్టలేదు.
అంతస్తు హోదా మీకు అక్కర్లేకపోతే వాడికి అక్కర్లేదనుకున్నారా? అయితే తప్పు నాదేనంటావు. ఏమో నాకు తెలియదు. నేను కాపురానికి వచ్చింది మొదలు కష్టం అంటే ఏమిటో నేను ఎరుగను. ఇక మీ దయ వల్ల ఇక మీరెవరూ ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు. పచ్చగా కలకలాడుతున్న మన సంసారాన్ని 10 మంది నోడలు మాత్రం పండుగ. నాన్నగారు జిందాబాద్, నాన్నగారు జిందాబాద్. అమ్మా, నాన్న సింగరాజు లింగరాజు కాదు, తానకన్నుడే, కానీ కొంచెం నసో గీసో. ముందు నా డబ్బు నాకు ఇవ్వండి. వచ్చావు, నీకే రాశారు చెక్కు. ఏమిటమ్మా? సగానికి సగం తగ్గించారు. 10,000 అడిగితే 5,000 పర్వాలేదులే అమ్మా, ఇవాళకి జాలే, రేపు ఇంకో చెక్కు రాయించు. ఏది ఆ చెక్కులు అవి మార్చేస్తాను. చూడకుండా బాగా. అయ్యో, చేతి నిండా డబ్బు లేకుండా ఎలాగమ్మా బయటికి వెళ్ళటం? అసలు ఎందుకు బయటికి వెళ్ళటం? ఏమిటి? ఏం లేదమ్మా. అమ్మగారు, శారదమ్మగారు, దండాలమ్మా. ఏవే రంగమ్మా, పిల్లకి మందు కొంచుకోవడానికి 1 రూపాయి అడిగాను కదమ్మా. అది ఇప్పుడే వచ్చింది. అమ్మా, ఒక్క మాట చెప్తాను, కోపం చేసుకోకండి. లక్ష్మి నట్ట ఇసిరి కొట్టకూడదమ్మా. కళ్ళ కద్దుకుంటే కలకాలం ఉంటాను, ఇసిరి కొడితే ఇంట్లో ఉందంటుంది. ఆహా, మహాశాస్త్రం చెప్పొచ్చాడే. మీరంతా నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు, మీ ఇంట్లో ఏమాత్రం ఉందే? డబ్బును ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఏమిటిది? ఎవరు నువ్వు? నేను ఆర్టిస్ట్. నా పేరు ఆనంద్. అందంగా కనిపించే వాటిని చిత్రించడం నాకు అలవాటు. ప్లీజ్ కదలకండి, మీ బొమ్మ కూడా వేసేస్తాను. అక్కర్లేదు, మీ సత్తు బొమ్మలు నాకేం అక్కర్లేదు, వెళ్ళండి. సత్తు బొమ్మల సత్తు బొమ్మలు ఎలా ఉంటాయో మీకు ఎలా తెలుస్తుంది? అవి ఎప్పుడైనా వేసి చూపెడతాను, కానీ ప్రస్తుతానికి ప్లీజ్ యూ గెట్ అవుట్. ఇది పబ్లిక్ గార్డెన్. ఈ దేశంలో ప్రతి మనిషికి స్వతంత్రం ఉంది. ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేకపోతే మీరే గెట్ అవుట్. యూ బ్రూట్. ఐఎమ్ సారీ కల్పన, లేట్ అయింది. ఈ కంట్రీలో ఎవ్వరికీ మేనర్స్ లేవు. సారీ అని చెప్పానుగా. నీ సంగతి కాదు, ఎవడో ఆర్టిస్ట్ అట చేతికొచ్చినట్టు బొమ్మలు వేసి నోటుకొచ్చినట్టు పేలుతున్నాడు. ఎవడు ఎవడు వాడు? ఎక్కడున్నాడు చెప్పు, చంపేస్తా, చీరేస్తా. చంపుతారే? ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం హత్యా నేరానికి శిక్ష ఏమిటో తెలుసా? నువ్వు లాయర్వా పోలీసువా? హక్కుల ప్రసక్తి వస్తే లాయర్ని, అక్రమం జరిగితే పోలీసుని, దారి తప్పే వారికి మార్గదర్శి. ఓహో, ట్రాఫిక్ పోలీసువా? జాగ్రత్త. కరెక్ట్, నువ్వు అన్నట్టు వాడు ఎవడో బ్రూటే. గిరి, ఎన్నిసార్లు జ్ఞాపకం చేయాలి? 3 ముళ్ళు పడేదాకా. ఐఎమ్ సారీ. కవిరాజా, నటరాజ, ఈనగాచి నక్కల పాలు చేసినట్టు, నాటకాల టికెట్ల మీ ట్యాక్స్ కట్టినట్టు, మన హీరోయిన్లను తయారు చేయడం, ఇంకొకటి బ్యాగ్ పెట్టు అన్యాయం. న్యాయం అంటే మీరు చెప్పింది న్యాయమే కదా. గొంగడి పురుగును సీతాకోక దుర్గం చేసినట్టు ఈ కనకదుర్గను వెళ్ళి తలిపి, ఈ కనకదుర్గను సునకశ్రీగా కనకశ్రీగా మార్చి తారం చేశామనుకో అనుకున్నాను. ఇది కూడా టపక్కని వెళ్ళిపోకుండా ఉండాలంటే రెక్కలు కట్టేయాలి. సర్వేశుడైనట్టి చక్రిని బంధింప తాళున్నవే భక్తి తాళుగాక అన్నట్టు ఆడదాన్ని ఆపడానికి ఒక్కటే మార్గం. ఎలా ఎలా? ప్రేమ తాళ్లతో కట్టేయండి. ప్రేమ తాళ్ళతోనా కట్టేయాలా? పట్ట చూడా. సలహా వరహ. కవిరాజా, నటరాజా, ఉన్నప్పుడు నీకు కనకాభిషేకం చేస్తాను, లేనప్పుడు సిగరెట్ ప్యాకెట్ పారేయండి చాలు. ఒక ప్యాకెట్టా? తోకను ఒక పెద్ద పెట్టే కొని పెడతాను. రే, సోడా కొట్టు సోమైతో నేను చెప్పానని. నాకు 100 ఏళ్ళు ఆయుసు. పెట్టేం కర్మ, కొట్టే ఇచ్చేస్తా. మీరు ఎప్పటి బాకి అప్పుడు ఇచ్చేస్తూ ఉంటే ఇస్తాం. నేనంత గతైన వాడు అనుకున్నావా? అమ్మమ్మమ్మ, ఎంత మాట. నాకు కాస్త లెక్క అవసరం. సోడాలకి సిగరెట్లకి ఇప్పటికీ 300 దాకా పెరిగింది బాబు. నీ ఆర్జన పెరగలేదా? సోమయ్య, అయ్యా ఇవ్వు. కవిరాజా, పుచ్చుకో. ఉండవయ్యా బాకీ.
మునివారా మీరిట్లనుట భావ్యమా? మునివారా మునివారా మీరిట్లనుట భావ్యమా? భావ్యం కాదు, కనకశ్రీ. స్టార్ వ్యాలీ కోసం స్త్రీ తగిలించాను. కనకశ్రీ, నువ్వు ఇలా చదవడం భావ్యం కాదు. యాజ్ అ డైరెక్టర్ నేను చెప్తాను, నీవు మేనకవు, నేను విశ్వామిత్రుండను. అంటే నువ్వు భార్యవి, నేను భర్తని. తాత్కాలికంగా అలా అనుకో. చెయ్యి వేయి, చెయ్యి వేయి. ఇది నాటకమేగా, వేయి. ఇలా చూడు. కనకశ్రీ, ఆ చూపుల్లో మనం గడపబోయే మధురయుగాలు జ్ఞాపకం చేస్తున్నావు. మునివరా ఏమిటిది? అనుబంధమని బంధం. నీ అందం నన్ను బంధించింది. ఆకాశంలోని దేవతలు, భూలోకంలోని ప్రేమికులు మనల్ని దీవిస్తారు. నేటి నుండి మనం దంపతులు. మునివరా ప్రమాణంగా. అయ్యో రక్త కన్నీరు, మన కళ్ళంట రక్త కన్నీరు. ఆదర్శం ఆహుతి, మన ఆదర్శాల ఆహుతి. ఏమైందిరా టింగురంగా? మొదటి రాత్రి ప్రతి పిక్చర్ చూడాలనే మమకారం గాలి మేడ. అవును, ఆ హాన్స్ లో బిడ్డ మమ్మల్ని అంతా ఇన్సల్ట్ చేశాడ్రా. ఏమన్నాడే? టికెట్ లేవన్నాడు. నా పేరు చెప్పలా? చెప్తాం. ఆ ద్రోహి మన అంతస్తులు చూస్తాడా? గెట్ అవుతాను. ఎంత పొగరు! గెటౌట్ అంటే నోరు మూసుకుని వచ్చేసారా? అగ్గిబిడిలా మారి పరువు ప్రతిష్టలు చూపించాం. నీ థియేటర్ మొత్తం సీట్స్ ఎన్నని అడిగాం. సహస్ర చిరత్యాల పూర్వ చింతామణి 1000 తల్ల పడతాయన్న అనగానే రెండో ఆర్డర్ కంప్లీట్ హాల్ నీ పేరు బుక్ చేసేసాం. వండర్ఫుల్, మారోలెస్. ఎండని పని చేశారా? డబ్బు పోతే పోయింది, మనిషికి ప్రెస్టేజ్ ముఖ్యం. ప్రెస్టేజ్ చివరకు మిగిలేదదే. తీసుకెళ్ళాడు మనదే మనదే. అద్భుతం, అద్భుతం. ఒక కళాభిమాని అద్భుత చర్య. నాట్య చరిత్రలో అపూర్వ సంఘటన. విను. మొదటి రోజు ప్రదర్శనానికి టికెట్ దొరకని కారణంగా నిన్న రాత్రి స్థానిక నాటక మందిరాన్ని పూర్తిగా రిజర్వ్ చేసి ఒక కళా పోషకుడు 4 స్నేహితులతో మాత్రమే ప్రదర్శనాన్ని తిలకించాడు. ఈ అసాధారణ ప్రేక్షకుని అభిమానాన్ని కొనియాడుతూ స్థానిక ప్రేక్షక సంఘం వారు థియేటర్ యజమాని ఆయనను పుష్పమాలాంకితులు చేశారు. ఈ వింత వ్యక్తి ఎవరు? షావుకారు సుబ్బయ్య గారి జ్యేష్ఠపుత్రుడు. అన్నీ ఫోటో పడిందమ్మా. చూసారా ఇక్కడే ఉన్నారా? మన చంద్రం ఫోటో పేపర్ లో పడింది. దండలు కూడా వేశారండి. ఓహో, డిఫెన్స్ ఇచ్చాడు. అదే కాదండి. అయితే అన్నదానం చేశాడా? కాదు, అనాథాశ్రమం కట్టాడా? మీ ధోరణి మీదే. అవన్నీ పాతకాల పనులు. అవన్నీ పాతకాల పనులు. 2000 తగలేసి దమ్మిడికి పైసలు చదువుతూ సినిమాలు, డ్రామాలు, నాటకాలు, డ్యాన్సులు చూడడం కొత్త కాల పని. ఇలా వీధులు కట్టుకుని ఊరంతా తిరిగిరా. చంద్రం, డబ్బు తగలేయడం గొప్ప కాదురా, ఆర్జించి నిలబెట్టుకోవడమే ప్రజ్ఞ. అవకాశం రావాలే కానీ వస్తే మేము లక్షలు సంపాదిస్తాం. సంపాదించే ముఖం అవకాశం కోసం ఎదురు చూడదురా. నీలాంటి సోమరిపోతులు బుద్ధి లేని. ఎందుకండి వాడిని అలా తిడతారు? ఈ తిట్టడం ఎప్పుడో మొదలైతే వాడికి బుద్ధి వచ్చి ఉండేది. నువ్వు దిద్దుతావని ఊరుకుంటే వాడు అలా తయారయ్యాడు. అయితే మీరే తిద్దకూడదు. దిద్దుతాను. ఒరే, రేపటి నుంచి 6 నెలల పాటు మన గోపాల్ ఏజెన్సీస్ గోపాలం లేడు, అతని దగ్గర పని నేర్చు. ఏమిటి? గోపాలం దగ్గర? ఆ నడిమంటలు పోడు ఇన్సల్ట్. ఆ గోపాలం మీ చేతి కింద 25 రూపాయల జీతానికి గుమస్తాగా పనిచేశాడు. అవునరా, ఇప్పుడు 6 లక్షలకు అధికారి. కొడుకుని కూతుర్ని బాంబేలో గొప్పగా చదివించాడు. చివరికి 3 లక్షలు ఇచ్చాడు. అచ్చు వేసింటాడు. ఒరే, బళ్ళు దగ్గర మాట్లాడు. ఆ గోపాలం నా దగ్గర సరిపోతున్నాడా? సర్లేండి, మీ గోపాలం వ్యాపారంలో అపర తాత అభినవ బిర్లా. వెళ్తాను, ఏం నేర్పుతాడో చూస్తాను. ఏమండి చూడండి, ఇదేం బాగుంది. మన వాడు ఇంకొకటి దగ్గర నౌకరీ చేయడం, ఆ నేర్చుకునేదేదో మీ ఆఫీసులోనే నేర్చుకుంటాడు. మీ దగ్గరే పెట్టుకోకూడదు. లాభం లేదే, పెరటి చెట్టు మందుకు పనికిరాడు. అవును గోపాలం, నీ దొరికే చెప్పానుగా. మా చంద్రాన్ని పంపిస్తున్నాను, వాడిని ఒక మనిషిని చెయ్యి. అలాగే సార్, కానీ మా మీద చాలా పెద్ద బాధ్యత పెడుతున్నారు. ఏమిటయ్యా, వాడిని కాబోయే అల్లుడేగా. వాడిని దిద్దుకునే బాధ్యత నీది. థ్యాంక్ యూ. ఏమిటి, వాళ్ళ అమ్మాయిని మన అబ్బాయికి చేసుకుంటారా? ఆహా, అంతేకాదు, మన అమ్మాయి కూడా వాళ్ళ ఇంటి కోడలు కాబోతుంది. గోపాలంతో బియ్యం నన్ను అడగకుండానే నిర్ణయించారా? ఏది, నువ్వు నన్ను అరగిస్తేగా. శ్రోతల కొన్ని రికార్డులు అంటూ సంగీతం వింటూ కూర్చుంటుంది, పైగా నన్ను కూడా వినమంటేవి. అందుకని నాకు ఇష్టం వచ్చినట్లు నేను చేద్దాం అనుకున్నాను. మీరు అనుకుంటే సరిపోయింది, మాకు ఇష్టం ఉండట్లా. అలవాట్లేదండి.
కూర్చోండి. మీరు నాకు ఆ పట్టింపులు ఏమీ లేవు, కూర్చోండి. అది కాదండి, నేను మీ తండ్రి గారి దగ్గర చిన్న గుమస్తాగా పనిచేసేవాళ్ళు అంతేగా? అవును. అప్పుడు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని మీ నాన్నగారు నాకు నేర్పారు. వారి దయ వల్లే ఇంతవాడిని అయ్యాను. మీకు పని నేర్పిన మా ఫాదరే మీ దగ్గర నన్ను ఏదో నేర్చుకోమని పంపాడు. ఓన్లీ పెద్దవాడిని కించపరచడం ఎందుకని వచ్చాను. సంతోషం. నాకు తెలిసిందేదో నేర్పుతాను. మిస్టర్ గోపాలం, ఐఎమ్ ఏ డిగ్రీ హోల్డర్, బీకామ్ ఆనర్స్. మీలాంటి చోట ఆఫీసులు 10ంటికి మాది హెడ్ ఆఫీస్. చూడండి, మీ టైము నా టైము వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. మా ఉప్పు తిన్న విశ్వాసం మీకుంటే నేను రోజు ఇక్కడికి వచ్చి పని నేర్చుకుంటున్నట్టు మా ఫాదర్తో చెప్పండి. నేను మాత్రం ఈ టైంలో కొన్ని మంచి పనులు చేస్తుంటాను. సీరియో చిన్నబాబు గారు, బాయ్ బాయ్. ఎక్సలెంట్, మారలేదు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇందాక పరిచయం చేశారుగా, నేను ఈ క్లబ్కు స్థాపకుణ్ణి, పోషకుణ్ణి. షౌకా సుబ్బయ్య గారు అబ్బాయిని, మా ఫాదర్ లక్ష్మణ్ గారి. చూడండి, మీలాంటి ఫ్యామిలీ గర్ల్స్ ఇలా ముందుకు వచ్చి క్లబ్బుల్లో నాట్యాలు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ దేవుడు ప్రస్తుతం ఈ ఊరే పూర్వం బాంబే. అలా చెప్పండి, లేకపోతే ఈ ఊళ్ళో బయటలకి ఇలాంటి పారవాడ అభిప్రాయాలు ఎలా ఉంటాయి? అంటే బాంబేలో ఉండే వాళ్ళందరూ ఇలాగే ఉంటారన్న మీ అభిప్రాయం? ఎందుకుంటారు? మా గోపాలం కొడుకు కూతురు బాంబేలోనే ఉన్నారు. వాళ్ళకి 1000 జన్మలు ఎత్తితే మాత్రం మీ కల్చర్ ఎలా వస్తుంది? మీరేమనుకోకపోతే మీ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవాలని. ఎందుకు? మీ క్లబ్ లో ప్రదర్శన ఇవ్వడానికి డాన్సర్ కావాలి అన్నారు, వచ్చి ఇచ్చాను, ఫినిష్. నా వివరాలతో మీకేం పని? చీటీలో వివరంగా రాశానే. బట్ల రేవలా ఇవ్వకే. ఇదేమిటి? ఇందులో మీ చీటీ ఏదో మీరే వెతికి తీసుకోండి. ఇవన్నీ మీలాగే మీ స్నేహితులు కూడా రాశారు. ఒక అమ్మాయికి ఇన్ని ప్రేమ లేఖలా? ఒక ఆడపిల్ల ధైర్యంగా ముందుకు వచ్చి డాన్స్ చేస్తే మీ ఫ్రెండ్స్ కి ఇంత లోకుగా ఉందా? సారీ. మీరు శ్రీమంతులు, మీరేం చేసినా చెల్లుతుంది. మా లాంటి వాళ్ళు ఏదో అవసరానికి ఇలాంటి నాట్యం నటన చేయక తప్పదు. అయినా మాకు ఆత్మాభిమానం ఉంటుందన్న సంగతి మర్చిపోకండి. సారీ, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. థ్యాంక్స్. మీ ప్రాణ స్నేహితులు కూడా కాస్త బుద్ధి చెప్పండి. గుడ్ బై. ప్రాణ స్నేహితులు ప్రియురాలికి ప్రేమ లేఖ. అవును బ్రదర్, ఈడు జోడు కలిసింది కనుక తోడు నీడగా ఉండి ఆ వలపుల తోటలో పిల్లని ఈ గుండెల కోటలో రాణి చేసుకుందాం అనుకున్నాం. మనసే మందిరం అడ్వాన్స్ గా హృదయం పెళ్లి కాడికి చేశాం. పెళ్లి పనే పెళ్లి. ఏమిటమ్మా నువ్వు మాత్రం రాయాల లవ్ లెటర్ సార్? నేను రాస్తే నాకు డబ్బు ఉంది, హక్కు ఉంది. నేను ప్రేమించిన అమ్మాయికి ప్రేమ లేఖలు రాయడానికి మీకు ఎన్ని గుండెలరా? మునివరా, మీరు తనుట భావ్యమా? మన ప్రేమను కాదందురా. అందువయ్యా మన ప్రేమ ఫలితమైన మన ప్రేమ ఫలితమైన బిడ్డను వలదందురా. వలదు వలదు. స్వామి, ఏమి? తొలుత వలపు వలుపు అని తుదకు వలదు వలదు అనుచున్నారు. జన్మదాత అయిన తామే ఈ పసికందును నిరాకరించిన ఈ బిడ్డకు దిక్కెవరు? కలిగించుట మగవారి వంతు, కని పెంచుట ఆడదాని వంతు. పెంచుకున్నటయో తుంచుకున్నటయో నీవే ఆలోచించుకును. బోటిరో మేనకా మనకు బోలెడు పిల్లల మందలేల, జంఝాటము పెట్టుకోకు మనసార హుషారు షికార్లతో, నిరాఘాటముగా చరించుటకు కంభని పద్ధతి నేర్చుకో. ప్రజాటోటలు పెంచబోకుము, కుటుంబ నియంత్రణమాచరింపుమా. కనుక నేను ఎలా యాక్ట్ చేశాను? నేను ఎలా చెప్పగలను? పాత్రల్లో లీనమైపోయాను. తప్పు తప్పు. ఆర్టిస్ట్ నటించాలి, ఆడియన్స్ లీనం అవ్వాలి. దట్ ఈస్ యాక్టింగ్. ఏం నటిస్తున్నంతసేపు నాకు మేనక బాధే అర్థమైంది. ఏమండి, రేపు మన పాపను మీకు చూపిస్తుంటే మీరు ఇలా ముఖం తిప్పుకోరుగా? మన పాపన హాస్యం ఆడుతున్నావా లేకపోతే క్యామిక్ చేస్తున్నావా?
మీ పాదాల సాక్షి నేను గర్భవతిని. మోసం, ఇదంతా మోసం. నేనెవరు, నువ్వెవరు? నాకేం తెలుసు? వెళ్ళు. అదేమిటండి, పెళ్లి పొమ్మంటే ఎక్కడికి పోను? రేపు పుట్టే పాపని ఎలా పెంచను? నాటకంలో డైలాగ్ జ్ఞాపకం చేసుకో. కని పెంచడం ఆడదాని వంతు. అవును, ఆనందం మగవాడి వంతు, కష్టాలు ఆడదాని వంతు. మీరు ఇలా అంటారని కల్లో కూడా అనుకోలేదు. ఇంత మోసం చేస్తారా? కనుక చూడు, నీకేం అన్యాయం చేయాలని కాదు, మా పరువు పోతుంది. మా నాన్న పెద్ద షావుకారు, మా అమ్మ పెద్ద సొసైటీ లేడీ. ఎలాగైనా మా పరువు కాపాడు. నన్ను కాపాడవలసిన బాధ్యత లేదా మీకు? పెద్ద చిక్కి వచ్చింది, నాకేం తోచడం లేదు. ఇప్పుడేం చేయాలి? ఉండు, ఇప్పుడే వస్తాను. అమ్మాయి, ఏమిటిది? ఈ డబ్బు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోమన్నారమ్మా. అక్కర్లేదు, ఆయనకే ఇవ్వండి. డబ్బుతో తన బాధ్యత తీరిపోతుంది అనుకున్నారా? ఏరాయన వెళ్ళిపోయారు. ఇంత పిరికివారు అనుకోలేదు. పిరికివాడేనమ్మా, తండ్రి చాటు బిడ్డ, భయపడటం సహజమే. చూడమ్మా, నువ్వేం గొడవ చేయకుండా వెళ్ళిపో. ఏమిటిదంతా? మిమ్మల్ని మన ఆదర్శ మహిళా సభకు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం. అలాగా, చాలా సంతోషం, చాలా సంతోషం. కూర్చోండి, కూర్చోండి. గంగనా, 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 త్వరగా రా. చూడు, వీళ్ళందరికీ టిఫిన్, కాఫీ, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ అన్ని తీసురా. వెళ్ళు. ఈ సంవత్సరం మన సమాజం కార్యక్రమాలు ఏమిటి? ప్రసూతి కేంద్రం కట్టించడం పూర్తయింది. ఆ బ్లాక్ ఎవరి పేరు పెట్టాలా అని నిర్ణయించాలి. ఎవరి పేరు ఎందుకు, నా పేరే పెట్టండి. ఓ 25,000 ఇస్తాను. ఇంతకు పూర్వం కూడా ఒక 25,000 వాగ్దానం చేశారు. ఇంకో 25,000 కలుపుకోండి, మొత్తం 50,000. ఇప్పుడు కావాలా? పర్వాలేదమ్మా, ఇప్పుడు లేకపోతే 2 వాయిదాల్లో ఇవ్వండి. ఎవరమ్మా నువ్వు? సమాజంలో కొత్తగా చేరావా? షావుకారు సుబ్బయ్య గారి భార్యని 50,000 ఒక్కసారి ఇవ్వలేనా? ఉండండి. గంగనా, అయ్యగారు ఎక్కడ? తోటలో ఉన్నారా? ఈ లోపల మీరంతా టిఫిన్ తీసుకోండి. ఏమండి? అయ్యయ్యో, ఇదేం కర్మండి, తోటమాలు ఉండగా. మన పని మనం చేసుకుంటే తప్పే ఉందే. ఇంటి వాళ్ళ చేసేవాడు, బయట వాళ్ళ తినేవాడు లేడన్నారు. సామెతలు పుట్ట. సంతోషించాం గాని ముందు చేతులు కడుక్కుని చెక్కు మీద సంతకం పెట్టండి. ఇదేం వేషమే? ఈ దండా నువ్వును ముచ్చట తీరక సొంతంగా కొనేసుకున్నావేంటి? కొనుక్కోవలసిన కర్మ నాకేం పెట్టింది? మా సభ్యులంటూ వేశారు. నేను మహిళా మండలి ప్రెసిడెంట్. కృష్ణార్పణం. ఏ ఏమి లేదు. సర్లేండి, ముందు చెక్కు మీద సంతకం పెట్టండి. 50,000? ఈ దండ బజార్లో 5 రూపాయలే. 50,000 పెట్టి కొన్నావా? ఏట్లో పారేసినా ఎంచి పారేయమన్నారే. అంటారు. మీ గుణం తెలుసును కనుకనే 50,000 వేశాను. లేకపోతే 1,00,000 రూపాయలు వేసేదాన్ని. లక్ష? ఏ చెట్ల కాస్తున్నావా? అయ్యో, కేకలు వేకండి, వాళ్ళు వింటారు. విన్నారు. రండమ్మా, రండి. కారం. వీరెవరు? వీరు 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 వీరి భర్త గారు. నమస్కారం. నమస్కారం. ఏమమ్మా, మీ మహిళా మండలి ఆదర్శాలు ఏమిటో? మామూలే, మన చరిత్ర, సాంప్రదాయం, సంస్కృతి పెంపొందించుట, వినోద విజ్ఞాన కార్యక్రమాలు నడిపించుట, అలా మొదలైనవన్నీ చేస్తారన్నమాట. అయితే చూడమ్మా, ఇవన్నీ కూడా ఈవిడ ఆధ్వర్యంలోనే చేస్తారు. ఏమిటి కొంపదీసి? నవ్వుతారే? అబ్బే, ఏమీ లేదు. నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర చదివారా ఎప్పుడున్నా? వీరేశలింగమా? ఆయన ఎవరు? ఏ పత్రికలో రాస్తారు? నార్పణం. ఇలాంటి ఆడవాళ్ళు పుడతారనే ఆ లోకపురుషుడు తొందరగా కాలపురుషుల్లో కలిసిపోయాడు. వీరేశలింగం గారు చనిపోయారా? అమ్మా, మహిళలను ఉద్ధరించే మహాపురుషుని గురించే మీకు తెలియదు. మీరు మన చరిత్రను, సాంప్రదాయాన్ని ఉద్ధరిస్తారా? ఎందుకు వచ్చిన పనులు గాని నా మాట విని మంచి గ్రంథాలయం స్థాపించి చక్కని పుస్తకాలు చదువుకోండి. చదువుకుంటారులేండి, ఆయన మాట పట్టించుకోకండి. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను చెక్కు రాయించి తీసుకొస్తాను. వెళ్ళండి. నలుగురిలో నా పరువు తీస్తేనే కానీ మీకు నిద్ర పట్టదు. రేపు వాళ్ళ మధ్య తలెత్తుకుని ఎలా తిరగలను? నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు. శారదా, ముందు సంతకం పెడతారా లేదా? పెట్టను. ఏంటి పెట్టరు? సంతకం పెట్టరా? సర్లేండి,
యోగయో చూసుకుంటాను. నేను చస్తే అందరి పేడ వదిలిపోతుంది. వదలండి. సరే, ఆడది ఉసురుమంటే 6 తరాలకి అరిష్టమట. నేనేదో నీ కొడుకులకి మనవలకి కూడ పెడదాం అనుకున్నాను. నువ్వు అది కూడా మిగిలి చేయట్లేవు. ఇందా తీసుకో, వెళ్ళు. అమ్మా, టిఫిన్ చేసేళ్ళండి. ఓ, టిఫినా? టైం అయిపోయింది. మహిళా సమాజంలో నాకు మీటింగ్ ఉంది. టిఫిన్ అక్కడికే తీసుకురా. గంగయ్య, అందరికీ తీసుకురా. 10 మంది ఉంటాం. సరే, ఈ పాయింట్స్ అని మినిట్స్ చూసుకున్నాడు ఆయన. అలాగే తర్వాత ఐటమ్ మన ప్రసూతి కేంద్రంలో అడ్మిషన్. మొదటి పురుడు పోయేగానే హెల్త్ మినిస్టర్ వచ్చి చూస్తారట. మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఫోటోగ్రాఫీని వాళ్ళు అరేంజ్ చేయడం మర్చిపోకండి. అలాగే. ఏమా సీతమ్మ గారు, మీ కోడలు ప్రశ్నించే రోజులట్టుగా మన సమాజంలో చేర్పించకూడదు? అబ్బా పోనిద్రు, దానికి ఇదే తొలి కానుపు. ఏదో స్పెషల్ నర్సింగ్ హోమ్ లో పోయిస్తాం. అదేమిటమ్మా, మన సమాజం గురించి మనమే అనుమానిస్తేలాగా? మీకు కోడలుంటే మీరు మాత్రం ఇక్కడ పోయిస్తారేమిటి? ఏదో గతిలేని వాళ్ళ కోసం స్థాపించాం గాని. అమ్మా ఏమిటి, ఎవరో ఒక అమ్మాయి అడ్మిషన్ కోసం వచ్చారమ్మా. అలాగా, రమ్మను. అమ్మయ్య, తొలి కనిపే కావచ్చు. మనకి మంచి అవకాశం, బ్రహ్మాండమైన ప్రచారం. నువ్వా గంగయ్య? అవునమ్మా, టిఫిన్ తెమ్మన్నారుగా. సరేలే, ఆ పక్క రూమ్ లో ఏర్పాటు చేయి. వెళ్ళు. రామా రా. ఏ గంగయ్య, నువ్వు వెళ్ళు. ఏమ్మా, తొలి కాన్పేనా? అవునండి. మంచిది. ఎవరి తాలూకు? భర్త పేరేంటి? పాపం సిగ్గుపడుతుంది. సిగ్గెందుకు? అదంతా పాతకాల ఫ్యాషన్. పర్వాలేదు, చెప్పు. రాదమ్మా, ఆ అమ్మాయి మెళ్ళం మంగళసూత్రం లేదే. క్రిస్టియన్ ఏమో, మరి బొట్టుందిగా. ఏమ్మా, నీకు పెళ్ళయిందా? అయింది, దేవుడు సాక్షిగా. గుళ్ళో పెళ్ళా? అయితే వీలేదు. ఇద్దరు వెళ్ళి నిజంగా పెళ్లి చేసుకుని వస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఆయన నన్ను విడిచిపెట్టేశారు. అయితే ఎంత మాత్రం వీల్లేదు. మా ప్రసూతి కేంద్రంలో నీలాంటి వాడికి పురుడు పోస్తే లోకం నవ్వుతుంది. పైగా మినిస్టర్ గారు వస్తారు, ఫోటోలు తీయాలి, పేపర్లో వేయాలి. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మాయి, నీకు అన్యాయం చేసిన అబ్బాయి పేరేమిటి? ఆయన గొప్ప వాళ్ళ అబ్బాయి. తండ్రి లక్షాధికారి, తల్లి ప్రముఖురాలు. ఆయన నమ్మించి నాకు ద్రోహం చేశారు. చాలే, ప్రతి వాళ్ళకి ఇదో వంక. గొప్పవాళ్ళ అబ్బాయికి వేరే పని లేదు. నీలాంటి ఆడపిల్లలు అన్యాయం చేయడానికి వాడు పుట్టినట్టు. అయితే ఆ అబ్బాయి ఎవరు? మాట వరుసకు మీ అబ్బాయి అనుకోండి. ఏమిటి ఏమిటి పేరుస్తున్నా? అదేమిటమ్మా, మాట వరుసకి అనేది అంటున్నది. అలా గొప్పడతారు. మాట వరుసకైనా సరే మళ్ళాంటి వాళ్ళు అంటే ఊరుకోవడానికి వీల్లేదు. చూడండి, ముందు బయటికి గంటించండి. మీకంత శ్రమ అక్కర్లేదు, నేనే వెళ్తాను. సాటి ఆడదాన్ని సానుభూతి చూపించలేని మీరే ఆదర్శ మహిళలు. మీదే మహిళా మండలి. మీకు మీటింగులు, ఫోటోలు, పేపర్ల ప్రచారం ముఖ్యం కానీ మహిళా సేవ మాత్రం అక్కర్లేదని తెలుసుకున్నాను. వస్తాను. సరే. అమ్మా, ఎంత పొగరు! మిమ్మల్ని పట్టుకుని అలా మాట్లాడుతుందా? నన్నా మహిళా సమాజాన్ని. ఆగమ్మా, ఎంత దుర్మార్గం చేసింది ఎవరమ్మా? ఎందుకులేండి, నా బ్రతికేలాగో చెడింది. ఆయన పరువు కూడా ఎందుకు చెడగొట్టడు? ఎంత మంచిదానవమ్మా. వాడి పాపం వాడినే కట్టి కొడుకుతుందిలే. అంత మాట ఎందుకులేండి, నా పుణ్యం నన్ను కాపాడితే చాలు. మీ మాటలు మీరు నేనేం చేశానో తెలుసా? ఏం చేశారు? నా ఫ్రెండ్స్ అందరినీ తరివేశాను. అయితే బాగుపడతారు. మీ స్నేహం వల్ల ఇంకా బాగుపడతాను. తొలి చూపుల్లోనే మిమ్మల్ని గాఢంగా ప్రేమించాను. మొదటి వాక్యంలో స్నేహం, రెండో వాక్యంలో మోహం. ఆహా, ఎంత రెడీమేడ్ ప్రేమ! కాదండి, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా క్వాలిఫికేషన్స్ మీకు తెలియవు కాబోదు. తెలియకే బీకామ్ ఆనర్స్, తండ్రి కూడా పెట్టిన డబ్బు తగలేయడంలో ఘనులు. ఇవి చూసి మిమ్మల్ని ఎవరైనా ప్రేమించాలి అంతేనా? చూడండి, అవకాశం వస్తే మీ ప్రేమకు తగిన వాడిని రుజువు చేసుకుంటాను. మీరు చేదోడు వాదోడుగా ఉంటే ఏమైనా చేస్తాను. నిజంగా? నిజంగా. శారదా, ఒక్కడు పలకరే. కల్పన,
ఏం డాడీ? ఈడొచ్చిన ఆడపిల్లవు దీపాలు పెట్టకముందు ఇంటికి రావాలని తెలియదు. నేను దీపాలు పెట్టేకే బయటికి వెళ్ళాను నాన్న. అలా వెళ్ళకూడదని మీ అమ్మ ఇప్పుడు చెప్పలేదా నీకు? సరే, ఆ అబ్బాయి ఎవరమ్మా? ఆయన గొప్ప శ్రీమంతుడు, చాలా మంచివారు నాన్న. నాకు ఇన్నాళ్ళు చెప్పలేదమ్మా. పోనీ మీ అమ్మకన్నా చెప్పావా? అది ఎలాంటి వాడో, ఏ కులస్తుడో, ఏ గోత్రం అవన్నీ తెలుసుకున్నావా? అవన్నీ పాతకాలపు నమ్మకాలు నాన్న. ఆయన గొప్ప జమీందారట. ప్రస్తుతం ఆస్తి ఏదో కేసులో ఇరుక్కుందట. గెలిస్తే ధనవంతులవుతారట. అట అట చూడమ్మా, ఆడపిల్ల పువ్వు లాంటిది. ఆ పుష్పం వాడిపోకముందే భర్తకు అంకితం కావాలమ్మా. అందుకేనన్నా నాకు నచ్చిన వాడిని ఎంచుకుంటున్నాను. ముందు మాకు నచ్చాలి కదమ్మా. అందుకే మన పెద్దలు ఏనాడో చెప్పారు, స్త్రీకి బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో పుత్రుడు రక్షకులు అని. పితా రక్షతి కౌమారే, భర్త రక్షతి యవ్వనే, రక్షంతి స్థావిరే. ఏమిటండి అర్ధరాత్రి కూడా పద్యాలు శ్లోకాలేనా? చూడమ్మా, నాకు స్వాతంత్రం లేదట. ఎందుకు లేదు? శారదా, అమ్మాయి ఎవరినో భర్తగా ఎంచుకుంటుందట. ఆ విషయం నీకేమైనా తెలుసా? తెలియదు. నువ్వేం తల్లివే, ఇంట్లో కూతురు యోగక్షేమాలు పట్టించుకోవు గాని సంఘసేవ, సంక్షేమం అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెప్తావు. ఎందుక నువ్వు మహిళా మండలికి ప్రెసిడెంట్ అయింది? అదిగో మళ్ళీ మొదలు పెట్టారు. నేనేం మాట్లాడినా నా మీద, మహిళా సంఘం మీద విరుచుకు పడతారు. నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు. నీలాగే ఏమి పట్టించుకోకుండా ఒంటి పిల్ల రాకాసిలాగా ఓ మూల కూర్చోమంటారు. అది కాదు, నేను చెప్పేది పూర్తిగా వినవే. ఏమి వినక్కర్లేదు. రావే కల్పన, ఆయన చేదస్తం అయింది. శారదా, ఏమిట్రా ఈ పగటి వేషం? రాజాధిరాజ రాజ పరమేశ్వర మురురాయర గండ జగనొబ్బ గండ శ్రీ 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 కృష్ణదేవరాయ మహారాయల వేషం నాన్న. నోర్మయ్య సమయ ఏమిటి గోవ? ఏం చేయను బాబు, పిల్లా పాప కల్లోండి అప్పులిచ్చి వ్యాపారం ఎట్టా చేయను బాబు. అబ్బాయి గారు డామా కంపెనీ పెట్టి నా సోడా కుట్టు గడగడా తాగేశారు. 800 బాకీ పడ్డారు బాబు. 800? అవును బాబు. ఎలా రాజు, ట్యూటోరియల్ కాలేజ్ నువ్వు చదివే చదువు ఇదేనా? కళాసేవ నాన్న. ఏడిచావు నీ మొహం. ఒరే, నువ్వు కృష్ణదేవరాయలు వేషం వేస్తే ఒక అప్పాజీ కళ్ళే కదరా, చూసేవాడికి అందరి కళ్ళు పోతాయి. ఈ వేషంతో ఊరే నా పరువు తీక త్వరగా వేషం తీసి కాళ్ళు ఇంటి తగడు. ఏమిటి బాబు అలా దిగాలుగా ఉన్నారు? ఏం చేయమంటావు గోపాల్, నా బాధ నీకు ఎలా చెప్పాలో అర్థం కాకుండా. ఇంత ఆస్తి ఉన్న ఆనందం లేని వాడిని. అదేంటి బాబు, మీకేం తక్కువ? అంతా తక్కువే గోపాల్. అదృష్టవంతులు అంటే నువ్వయ్యా. సిరి సంపదలతో పాటు చెప్పు చేతుల్లో ఉండే బిడ్డల కన్నా, నీ మాటకు గౌరవం ఇచ్చి నీ ఆస్తిని కాపాడుకోగలిగే కొడుకుని కన్నా, అది ఆనందంలో 10వ వంతున్నా నాకు సంతోషించేవాడిని. బాబు, నా జీవితంలో నేను పడ్డ కష్టాలు నా బిడ్డలు పడకూడదని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నాను. ఇంత కష్టపడి ఆర్జించిన ఆస్తి వాళ్ళు దక్కించుకోలేరేమోనే భయంగా ఉంది. భయపడకండి బాబు, చెమటోడ్చి న్యాయంగా ఆర్జించారు. మీ సొమ్ము ఎక్కడికి పోదు. ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన మీకు దేవుడు ఏ అన్యాయము చేయడు బాబు. ఏమో గోపాల్, ఎంత ఆస్తి సంపాదించినా మనస్సుకి శాంతి లేదు. నా వాళ్ళెవ్వరూ నన్ను అర్థం చేసుకోవట్లేదయ్యా. అసలు ఇంటి సంగతి తలుచుకుంటేనే ఈ ఆవేదనంతా తాత్కాలికమే బాబు. మీ ఓర్పే మిమ్మల్ని కాపాడుతుంది. అసలు నా ఓర్పేనయ్యా ఇంతవరకు తెచ్చింది. గోపాలం, నువ్వేమన్నా చెప్పు, ఇల్లాలు బిడ్డలు మగవాడి చెప్పు చేతిలో లేకపోతే అంతకంటే నరకం లేదయ్యా. గోపాలం, ఈ నరకంలో రోజుకోసారి చచ్చి బ్రతుకుతున్నానయ్యా. చూడెవరు? హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏమి లేదు, శారదమ్మ గారు టీ పార్టీకి ఆర్డర్ ఇచ్చారు. బిల్లు ఆఫీసుకు పంపంటారా?
పంపించండి. అమ్మగారు ఏదో పార్టీ ఇస్తున్నారట, హోటల్ వాడు బిల్లు ఇక్కడికే పంపుతానంటుంది. ఊసుబలి కాముందు ఊరబంతి పెట్టాడట. హలో, నేనే శారదని ప్రతాప్ ఇంటికి తీసుకొచ్చాను. ఈ సాయంత్రమే నా స్నేహితులందరికీ పరిచయం చేస్తున్నాను. దానికి ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. అంతా సరిగ్గా 6 గంటలకు వస్తారు. మీరు తప్పకుండా రావాలి. వచ్చేటప్పుడు ఫోటోగ్రాఫ్ని తీసుకురండి. ప్రతాప్ ఎవరే? పార్టీ ఏమిటి? హలో హలో, రాను రాను శృతి మించిపోతుంది. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో తెలియట్లేదు. కొడదామో తిడదామో అంటే చిన్నవాళ్ళు కారే. ఏం పాల్గొట్లేదయ్యా. తలవని తలంపుగా ఈ పార్టీ ఏమిటి? ప్రతాప్ ఎవరండి? తినబోతు రుచెందుకు? కాసేపట్లో చూస్తారుగా. కల్పన, తీసుకెళ్ళి కూర్చోబెట్టు. రండి. హలో, ఎవరండి? బాబు గారా? ఇంటికి రాలేదండి, ఆఫీస్లో ఉన్నారేమో. నువ్వు వెళ్ళి టిఫిన్ అని చూడు. సరేనమ్మా. ప్రతాప్ ఎవరైతే అంత రాజమ్మ గారికి అన్నో తమ్ముడో అయి ఉంటాడు. తోడబుట్టిన వాళ్ళ కోసం ఇంత ఆర్పాటు ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? నిజమే. అయితే కాబోయే అల్లుడేమో. అదే అల్లా చెప్పు. హలో, లేదండి, ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఆఫీస్లోనే ఉంటారు. ఆయన ఆఫీస్కేగా పుస్తక కట్టింది. అయ్యో, భారీ పార్టీ ఇస్తుంది, త్వరగా ఇంటికి వెళ్ళాలని తోస్తాగా. క్షమించండి, ఇప్పటికే ఆలస్యమైంది. మీరంతా ప్రతాప్ ఎవరా అని ఆలోచిస్తున్నారు కదా. అందుకే ముందు పరిచయం చేసి తర్వాత ప్రతాప్ గొప్పతనాన్ని గురించి మీకు చెప్తాను. ప్రతాప్, ప్రతాప్. సునక ప్రదర్శనంలో 10 బహుమానాలు పొందిన ఈ ఛాంపియన్ డాగ్ను 6,000 రూపాయలు కొన్నాను. సమయానికి మావారు కూడా వచ్చారు. రండి రండి, ప్రతాపం చూడండి. హలో, నేనే సుబ్బయ్య మాట్లాడుతున్నాను. ఏమిటి? ఏమిటండి, ఏమైంది? నిజమేనా? 16 లక్షల నష్టమా? అయితే నేను దివాలా, మీరు దివాలా. ఇక నా పిల్లలు డాక్టర్ ఫోన్ చేయి. కుక్కపిల్ల కోసం ఇంకా ఆర్భాటమా? అందుకే తగిన శాస్తి జరిగింది. ఎంత డబ్బున్నా ఇంత మితిమీరిపోవటమా? కాస్త వెనక ముందు చూసుకోమ్మా శారదమ్మ అని నెత్తి నోరు మొత్తుకుంటే విన్నదా? సరే సరే పదండి, ఇంకా ఇది ఇవ్వు అది ఇవ్వని మనల్ని పిలుస్తాను. హలో, నేనే రాజశేఖర్ అని మాట్లాడుతున్నానండి. ఏమిటి, నాన్నగారి కంపెనీ దివాళా తీసిందా? జోకా? నిజంగానా? ఏమిటి, వ్యాపారంలో నష్టం 16 లక్షల? ఏమిటి బాబు, ఏమిటి విపరీతం? విధి గోపాలం, విధి. విధి కాదు, విపరీతం కాదు, మన చేత కాదు. అంత పెద్ద వ్యాపారం చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఆస్తంతా పెళ్ళాం పిల్లల పేరు పెట్టి ఎంత అప్పు చేసినా పర్వాలేదు. అది పెద్ద మనుషుల లక్ష్యం, సేఫ్టీ. పని విలువ, టైం విలువ, డబ్బు విలువ అంటూ ఊరందరికీ పాఠాలు చెప్పడమే కానీ పెళ్ళాం బిడ్డల విలువ ఏమైనా ఆలోచించారా? నేనేదో ఇండిపెండెంట్ గా వ్యాపారం చేద్దాం అనుకుంటుంటే పెట్టుబడికే మోసం వచ్చింది. మిలియనేర్ సుబ్బయ్య గారు అబ్బాయి ఒక రోజులో పాపరైపోయాడని చెప్పుకుంటే ఎంత సిగ్గుచేటు. ఇవాళ నా బిడ్డలకు నేను సిగ్గుచేటయ్యానా? నాయనా చంద్రం, నువ్వు ఈ మాటనందుకు నాకు బాధ లేదు. నేను మీకు సిగ్గుచేటైతే మీరు నాకు గర్వకారణంగా బ్రతకండిరా. బతకాల్సిందే. ఏం పెట్టుకుని బతకాలి? నేను మీకు ఏం లోపం చేశానురా? జూదవాడానా?
జల్సాగా ఖర్చు పెట్టాను. లక్షాధికారి బిడ్డల్ని కోటీశ్వరులు చేయదలుచుకున్నాను. పెద్ద ఎత్తున వ్యాపారం సాగించాను. గ్రహచారం చాలలేదు. బాబు గారు, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందేం జరగాలో ఆలోచించండి. వీళ్ళు ఆ ఊసే పట్టించుకోరే. పైగా గుణపాల లాంటి మాటలతో గుండెల్లో పొడుస్తున్నారు. అవును, ఆస్తి ఇస్తేనే తండ్రి, తెచ్చి పోస్తేనే భర్త. ఇలాంటి సోమరపతుల మూలనే దేశంలో తగలడిపోతుంది. దేశం గురించి ధర్మపన్నాలు మనకెందుకు? రేపు ప్రొద్దున పిల్లలకి ఎత్తేం కావాలి? ఇప్పుడు నీకు ఈ బెంగ పట్టుకుంది. మంచిలాగా డబ్బు ఖర్చు పెట్టావే, అప్పుడు రావాల్సిందే నీకు ఈ ఆలోచన. ఒక్క పూట సినిమాకి 2000 రూపాయలు ఖర్చు పెట్టాడే నీ పెద్ద కొడుకు, అప్పుడు ఏమైంది నీకు ఈ ఆలోచన? సోడా షాపుకి 100 అరువు పెట్టాడే నీ రెండో కొడుకు, అప్పుడు ఏమైంది నీకు ఈ తెలివి? ఏదో కుక్క పిల్ల కోసం 6000 రూపాయలు ఖర్చు పెట్టావు కదే, అప్పుడు ఏమైంది నీకు ఈ తెలివి? ఉంది కాబట్టి ఖర్చు పెట్టాం. ఇప్పుడు లేదు కాబట్టి అఘోరించండి. ఇంతకన్నా మీరేమంటారులేండి? ఏమన్నా అంటానే, ఏమన్నా అంటాను. నాలాగా కాయ కష్టం చేసి డబ్బు కూడబెట్టమంటాను. రే బీకామానర్స్, ఇందా దీనిలో ఆస్తి ఎంతో, అప్పులెన్నో, అన్ని వివరాలు ఉన్నాయి. దీన్ని తీసుకుని దక్షత ఉంటే గట్టెక్కించు. నాకొద్దు. ఆస్తి 6 లక్షలు, అప్పు 16 లక్షలు అని ఈ ఇల్లు, వాకిలి, ఫర్నిచర్ అంతా అమ్మిన అప్పు తీరు. శారదా, ఎంత దివాలా తీసినా 1 లక్ష రూపాయలు దాచే ఉంచాను. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ పేరు నెలనెలా సేవింగ్స్ బ్యాంక్ లో వేస్తూనే ఉన్నాను. పోన్లేండి, గుడ్డిలో మెల్ల. ఈ మాత్రం ఆయన ముందు చూపుంది. పిల్లలు ముగ్గురు సంతకాలు పెట్టిస్తే ఆ డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేస్తాను. చేసిన వ్యాపారం చాలు. మా పేరునున్న డబ్బు ముట్టుకోవడానికి వెళ్ళలేదు. మేము సంతకాలు పెట్టాం. మా డబ్బు మాకు బారేస్తే మా బతుకులు మేము బతుకుతాం, ఇన్ని మెతుకులు తింటూ. రేయ్, మీకు డబ్బే కానీ తండ్రి ఎక్కలేదన్నమాట. చెప్పండి, తండ్రి కావాలో డబ్బు కావాలో? తండ్రి ప్రాణం ఇచ్చిన వాడే, కానీ డబ్బు లేకపోతే ఆ ప్రాణం కాస్త పోతుంది. అవును బాబు, మాయదారి డబ్బు కోసం మమకారాలు తెంచుకుంటారా? కష్టకాలంలో తండ్రిని ఆదుకోవడం మీ ధర్మం నాయన. గోపాలం, ఒకరి దయాధర్మాలపై బ్రతికే నీచ స్థితికి నేను ఇంకా రాలేదయ్యా. కట్టుబట్టలతో ఈ ఊరు వచ్చాను, ఇంతటి వాడయ్యాను. మళ్ళీ ఏ దూరదేశం పోతాను, జీవితం మొదలెడతాను. ఎవరొద్దన్నారు? ముందు మా డబ్బు మాకు ఇవ్వాలి. నా పేరు ఎంతుంది? ఏ బ్యాంకులో? మగవాళ్ళకి ఎంత ఇస్తారో నాకు అంతే ఇవ్వాలి. ఎవరి పేరెంతుందో అంతే ప్రాప్తం. గోపాలం, వీళ్ళు నా వ్యాపార సమస్యలు ఎలాగో తీర్చలేదు, నువ్వే పునుకోవాలి. చంద్రం పేర 50,000 ఉన్నాయి, అవి వాడికి. రేపే ఆ డబ్బు బిజినెస్ లో పెట్టి లక్షలు సంపాదిస్తాను. రాజు పేర 25,000 ఉన్నాయి, చాలు, ఏడాదిలోనే రెట్టింపు చేస్తాను. కల్పన పేర 25,000 ఉన్నాయి, అవి వాళ్ళ అమ్మకి. వద్దు నాన్న, వద్దు. చంద్రానికి ఇవ్వు, వ్యాపారంలో పెడతాడు. అమ్మకిస్తే కర్పూరంలో ఖర్చు పెట్టేస్తుంది. అరే, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, నా బాధ్యత తీరిపోయింది. ఏమండి, నాకేం మిగల్చలేదా? నీకోసం నేను మిగిలినాను కదే, చాలదు. అయినా నీకేం లోపమే. రత్నాలాగా 3 బిడ్డలు ఉన్నారు, ఎవరి దగ్గర ఉన్నా నీ రోజులు జరిగిపోతాయి. చంద్రుడు నిన్ను పూల్లో పెట్టి పూజించుకుంటాడు. నాకంత తీరుబడి ఎక్కడుంది? రాత్రి మగళ్ళు బిజినెస్ చేయాలి, కావాలంటే రాజు దగ్గర ఉండమను. అమ్మమ్మమ్మమ్మమ్మ, భార్యాభర్తలను విడదీయడం మహాపాపం. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర. అయినా తల్లెవరు, తండ్రెవరు, తనయుడెవరు? మీరు కొడుకులు కాదురా, రాక్షసులు. కోడళ్ళు రాగానే తల్లిని తండ్రిని కొడుకులు దూరం చేస్తారని విన్నాను, కానీ మీరు మీరు చేతికి 4 డబ్బులు రాగానే తల్లినే దూరం చేస్తున్నారు. ఇంకా నాకు కొడుకైనా కూతురైనా కల్పని, దాని దగ్గరే ఉంటాను. అమ్మా అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నా దగ్గర వద్దు, నేను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళవలసిందాన్ని. వీళ్ళు ఈ జన్మలో పుట్టవలసిన బిడ్డలు కాదు, ఏ జన్మలో నువ్వు చేసుకున్న పాపాలు. ఏమండి, ఏమండి, మాట్లాడరే, చెప్పండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చెప్పండి. ఏ గంగలో దూకమంటారు? చెప్పండి. అంత అవసరమేం వచ్చిందమ్మా? కన్న బిడ్డలు కాదు పొమ్మన్నా మీ ఉప్పు తిన్న ఆస్తితో నేను బ్రతికే ఉన్నానుగా. మన ఇంటికి పోదాం, పదండి పదండి బాబు. వద్దులే గోపాల్, నీ విశ్వాసం నాకు బాగా తెలుసు. ఆ సమస్యల్ని పరిష్కరించి ఇవ్వవలసిన అప్పులు ఇచ్చేసి నా మానం కాపాడు. బాబు, నా బిడ్డల్లో కంట కనిపెట్టు. రుణం తీరిపోయింది గోపాలం. పరాయి పంచలో తల దాచుకోమని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వెర్రిదానా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? బిడ్డలు పొమ్మన్నట్టే భర్త పొమ్మంటే ఇక కట్టిన తాళికి విలువే ఉంది. కట్టుకున్న భార్యను పోషించగల శక్తి ఇంకా నాలో చావలేదు.
ఏం చేస్తాం గంగయ్య? పువ్వులు అమ్ముకున్న ఊళ్ళో కట్టెలు అమ్ముకోలేము కదా. ఎక్కడో చోట ఎలాగైనా బ్రతకాలిగా. అంత మాట అనకండి బాబు. ఇంతకాలం మీ ఉప్పు తిన్నాను. కాయ కష్టం చేసి అయినా మిమ్మల్ని పోషించుకుంటాను. కలో గింజం అంతా కలిసి తాగుదాం. మీరు అన్నది బాబు. శారదా, అంతాస్తి పోయిన తర్వాత ఈ బంగారం మాత్రం ఉండి మన ఏం ఉద్ధరిస్తుంది? పాపం గంగయ్యకి ఇచ్చి ఏ హోటల్లో పెట్టు బ్రతుకుతాడు బాబు. నవమాసాలు మూసి కనిపించిన బిడ్డల కన్నా నువ్వేనయ్యు గంగయ్య. కలో గింజో కలిసి తాగుదాం రమ్మన్నా. అవును గంగయ్య, ఇంతకాలం మా కడుపుండా తిండి పెట్టావు. ఈ విధంగానే నా నీ రుణం తీర్చుకొని గంగయ్యని కాస్త కనిపెట్టుండు. అలాగే బాబు. శారదా, టికెట్లేవి? పెట్లో పెట్టానండి. శారదా, పెట్టేది ఇక్కడే పెట్టానండి. ఏమండి, మీరు ఏమన్నా పెట్టి చూసారా? నాకేం తెలుసు? ఏమండి ఏమండి, గొలుసు లాగండి, పోలీసు రిపోర్ట్ ఇద్దాం. పోలేవే, పోయింది పొల్లు. అందులో ఏముంది మహా? కట్టుకునేందుకు 2 కట్టు చీరలు అంతేనా? లేదండి, మీకు తెలియకుండా 500 చీర మడతలో పెట్టాను. రిపోర్ట్ ఇద్దాం, గొలుసు లాగండి. మన డబ్బు అయితే మన దగ్గరే ఉండేదే. మనకి ప్రాప్తం లేదు. శని వెంట పడితే ఏది ఆగదు. అంతటి నరమహారాజు ఒంటి మీద కండవయ్యా పక్షులు ఎత్తుకుపోయాయట. మన ఒక లెక్క. ఈ పురాణాలకేం గానీ టికెట్లు చూపించండి. పోయాయి బాబు. అయితే ఎక్సైజ్ కట్టండి. మా దగ్గర వేరే ఏమి లేదు బాబు, అంతా పెట్టులోనే ఉంది. అయితే పక్క స్టేషన్ లో దిగిపోండి. అలాగే బాబు, దిగిపోతాం. అయ్యో, అర్ధరాత్రి అర్ధంతరంగా ఎక్కడికండి వెళ్ళేది? ప్రాప్తమన్న చోటికి పద. కాఫీ 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 కాఫీ. కరెక్ట్ కరెక్ట్. సుభద్ర విధిందాటగాది, సుభద్ర విధిందాట, సుభద్ర విధిందా. ఆగడా, 6 మినిట్స్. నువ్వు సంగీతం నేర్చుకున్నావా? నేను పాడే శృతి ఏమిటి, నువ్వు వాయించే శృతి ఏమిటి? శృతి కాబోయా తండ్రి. మీరు పాడే శృతి పెట్రోల్ లేదండి. అయితే ఇంకొక పెట్టకు, నువ్వు పెద్దది. అయ్యా, ఒక్క మనవి. ఏంటి? పాటలు పద్యాలు ఉన్న వేషం ఇంకెవరికైనా ఇవ్వకూడదు. నర్మై, 25,000 పెట్టి ఈ కంపెనీ పెట్టింది ఇంకోటికి వేషం ఇవ్వడానికా? దీనికి ప్రొపరైటర్, డైరెక్టర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అన్ని నేనే. నేను పాడినట్లు మీరు వాయించాలి. అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకండి ఇలా అవమానిస్తారు? సంగీతంలో నాకు 2 డిగ్రీలు ఉన్నాయి. థర్మామీటర్ లో కూడా ఉందయ్యా 108 డిగ్రీలు. ఎలా అన్నారు కవిరాజా? బ్రహ్మాండం నటరాజా. సుభద్ర. ఆగు. సుభద్ర ఇంకా డ్రెస్ చేసుకునేదా? అసలు ఇంకా ఇక్కడికి రాండే. ఏ కిరాయినట్టు కదా. అయితే మటుకు డబ్బు పుచ్చుకోవడం లేదా? డబ్బు ఇస్తున్నావా ముష్టి డబ్బులు? నువ్వు ఇచ్చే బోడు ఉన్న డబ్బులకి 4 రిహార్సల్సా? అవును, అంతా డిసిప్లిన్. టైంకు రావాలి, టైంకు పోవాలి, అంతా క్లీన్. పోయా, కిరాయి వాడడం నాటకానికే టైంకి రావు, పైగా రిహార్సల్ ఒకట. ఇక తెర ఎత్తుతారనగా చేతిలో డబ్బులు పడితేనే ముఖానికి రంగు పూస్తాం. అందుకే మన నాటక రంగం ఇలా తగలబడుతోంది. నువ్వు ఉద్ధరించడానికి వచ్చావా? కరెక్ట్. నా పేరే రంగోద్ధారక.
నీకు నువ్వు ఉద్ధరించుకుంటే రంగాన్ని ఉద్ధరించినట్టు. ఎక్కువ పేలకు. నువ్వు సలహాలు ఇవ్వడానికి రాలేదు, ఇక్కడ యాక్ట్ చేయడానికి వచ్చావు. నేను నీ ప్రక్కన వేషం అయింది. ఏమ్మా నీ కృష్ణుడి వేషం చూస్తుంటే నాకు కూరమాటారం జ్ఞాపకం వస్తుంది. నువ్వు సుభద్ర వేషం వేస్తే భద్రకాళిలాగా ఉంటుంది. వేసాడండి కృష్ణుడి వేషం. నువ్వే రసరావేవా, పీసపాటివా, షణ్ముఖ ఆంజనేయ రాజా నీ ప్రక్కన వేషం. ఇంకా నాకు ఏజ్ రాలేదు. నేనెవరో తెలుసా? తెలుసా అంట. అరవకుండా చెప్పు. ఆంధ్రదేశంలో 13 సంవత్సరాలు ఏకధాటిగా కృష్ణుడి వేషం వేసిన శ్రీ 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 కనకాన్ని. కరకమో సునకమో కవిరాజా, ఐ డోంట్ లైక్ దిస్ గబ్బు. ఐ డోంట్ లైక్ దిస్ ఆర్టిస్ట్. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్తారండి, వెళ్తారు. గంట సేపు అయింది బాకీతో రిక్షాకి. డబ్బులు మారండి, వెళ్తాను. అదేమిటమ్మా వచ్చి 5 నిమిషాలనే కాదు. వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు. రిక్షా డబ్బులు దండగా. ఇంకా నయం, ఇది టాక్సీలో రాలేదు. ఉరుకో. కనకశ్రీ, నువ్వే నయం అమ్మా, నువ్వే నయం. ఇవాళ నీలో ఏవో కొత్త అందాలు కనిపిస్తాయి. ఆ వాలు చూపుల్లో వయ్యారం, ఆ చిరునవ్వుల్లో చిలిపితనం. నన్ను వర్ణించదే మీరు చేయబోయే వ్యాపారమా? అయితే గుడ్ బై. నో నో నో, ఆఫీసు అన్నీ తీసేసుకున్నాను. నీకోసం ప్రత్యేకంగా టేబుల్ కూడా ఏర్పాటు చేశాను. నా కోసం ప్రత్యేకంగానా? ఎందుకు? ఎందుకేమిటి, ఇవాళ నుంచి నువ్వు నా పర్సనల్ ప్రైవేట్ కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ. నేనెంతో నువ్వు అంతే. ఆఫీస్ విషయాలన్నీ నువ్వే చూసుకోవాలి. మీరు నన్ను చూస్తూ కూర్చుంటారా? నో నో నో, నేను బీకామ్ ఆనర్స్ని మర్చిపోకు. బిజినెస్ లో 10% సీరియస్. ఇవాళ కొంతమంది వ్యాపారస్తులు రమ్మన్నాను. వాళ్ళతో ఎలా మాట్లాడతానో, ఎలా అడ్వాన్సులు ఇస్తానో నువ్వే చూద్దువు గాని. అడ్వాన్స్ లా? వాళ్ళంతా నమ్మకస్తులేనా? అసలు మీరు వాకప్ చేశారా? హలో హలో ఆనంద్. ఏమిటి ఆనంద్, బొత్తిగా కనిపించలే మానేశాం. నువ్వు కనిపిస్తే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. అరే, పరిచయం చేయడం మర్చిపోయాను. నీకు చెప్పాను కదా, వారే మిస్టర్ చంద్రం, బీకామ్ ఆనంద్, మా బాస్. నమస్తే. మీరు మిస్టర్ ఆనంద్ మంచి ఆర్టిస్ట్, నాకు బ్రదర్ లాంటి వారు. నమస్తే. నమస్తే బాస్. మన బిజినెస్ పబ్లిసిటీకి మంచి ఆర్టిస్ట్ కావాలన్నారుగా? అవునవును, కావాలిగా. మరి ఆ పని మన ఆనంద్కి ఇస్తే ఆనందంగా స్వీకరిస్తాను. వెరీ గుడ్. రేపు మార్నింగ్ మా ఆఫీస్కి వచ్చి ఒకసారి కలుసుకోండి. షూర్. కొంచెం నీళ్లు పోయమ్మా. అయ్యో బాబోయ్, మేము హరిజన్లు, మా నీళ్ళు మీరు పుట్టుకోవచ్చా? నీళ్లు మీవి కావు, మావి కావు, ఆ భగవంతునికి. పోయమ్మా. అగ్రవర్గాల వాళ్ళు పెళ్లినాడు మొట్టమొదట చూసే ముత్తైదు అరుంధతి మీ ఇంటి ఆడబడితే సందేహించు. పోయమ్మా. ఈ స్థలం ఎవరిదమ్మా? ఎవరిదేటి బాబు? పగల పచ్చులు రేతిరి పురుగులు తిరుగుతుంటాయి. ఎవరు గుడి చేసుకుంటే వాళ్ళదే. బాగా చెప్పు శారదా. ఇక మనం ఇక్కడే. ఇక్కడ మరి ఎక్కడికి పోతావు శారదా? రెడీమేడ్ ఇల్లులాగా మండపం ఉంది, తాతలు తవ్వి పెట్టినట్టు బియ్యం ఉంది, ఏదో ఇంత ఉడకేసుకోవడానికి ఆకు అరవ ఉంది. పద, శుభ్రం చేసుకుందాం. ఏమిటి కదా చూద్దాం. కాదు శారద, భూత ప్రేత పిశాచాల పాలిట వజ్రఘాతం ఆంజనేయ స్వామి. అదృష్టవంతాలు శారద. కొత్త చోట చేయి వేయగానే దైవస్పర్శకు నోచుకున్నాం. దొరికిన నిక్షేపాన్ని మంటపంలో నిలుపుకున్నాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభానికాయం నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏమిటయ్యా, అడవిలో దొరికే గడ్డి గత్రా సప్లై చేయడానికి నీకు 5,000 అడ్వాన్సా? తమకు తెలియందే ఉంది బాబు. అడవిలో గడ్డైనా ఆఫీసర్లు పర్మిట్లు ఇవ్వాలిగా. చేతులు తడవాలి, మూతులు తొడవాలి. అప్పటికి గాని కాగితం బయటికి కదలదు.
నీకు తెలుసుగా మీరు వ్యాపారస్తులేగా. అవునవును, నేను బిజినెస్ మ్యాన్నే. బీకామ్ ఆనర్స్. థ్యాంక్ యూ. ఈ వ్యాగన్కి ఎంత డబ్బు ఖర్చు చేశారో ఆ భగవంతుడికే తెలుసు. ఆ సోదంతా ఎందుకు కానీ ఎంత కావాలో చెప్పు. చెప్పేందుకేముంది బాబు, నా రేటు కన్నా ఎవడైనా నయా పైసా తగ్గిస్తే నేను ఊరికి సప్లై చేస్తాను సార్. ఆశా, దీనికి 5,000 చెక్కించి పంపు. బాస్, ఈయన సప్లై చేసే మూలికలతో నిజంగా కేశాలు పెరుగుతాయా? ఏ ఆ మూలికలు ఈయన ఎందుకు వాడుకోకూడదు అని. అదా పెరటి చెట్టు మందుకు పనికిరాదమ్మా. మొత్తం మీద గట్టి వ్యాపారస్తులేరండి. మిస్టర్ చంద్రం, ఈ డిజైన్ చూడండి. ఆశా హెయిర్ ఆయిల్ బాగుంది. లేబుల్ పైన కూడా ఆశా బొమ్మ వేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏమిటి నా బొమ్మ? లోకం ఏమనుకుంటుంది? లోకం ఏమనుకుంటే మనకే. ఈ డిజైన్ ప్రెస్కి పంపించండి. ఆ ప్రెస్ అతనేడి? క్షమించాలి సార్, మీరు హెవీగా అడ్వాన్స్ ఇస్తేనే కానీ మీ వర్క్ టేకప్ చేయడానికి వీల్లేదని మా ప్రొపరేటర్ చెప్పమన్నారు. ఏ అంత బిజీయా? అవును సార్, సినిమా పాటలు ప్రింటింగ్ చేయడానికే మాకు తీరిక లేదు. పోనీ మరో ప్రెస్ చూసుకుందాం బాస్. టైం లేదే. ఏమయ్యా, ఎంత అడ్వాన్స్ కావాలట? 10,000. 10,000? ఆశకి అంత ఉండాలయ్యా. 10,000 ఉంటే ప్రెస్ కొనొచ్చుగా. చిత్తం తమ ప్రెస్ కొనండి, నేను మీ దగ్గర కుదురుకుంటాను. ఐడియా. ఏదైనా ప్రెస్ అమ్మకానికి ఉందా? ఉంది సార్, మంచి బేరం. ఈ చేత కాదు, ఈ చేత చెక్ ఇచ్చేసి ఈ చేత డెలివరీ తీసుకోవచ్చు. వెరీ గుడ్, వెంటనే కొనేస్తాను. ఏర్పాటు చేయండి. ఆశ, చెక్ రాసి ఇచ్చేయి. మీరు కాసేపు హాల్లో కూర్చుని వస్తాను. థ్యాంక్ యూ. ఏమిటి బాస్, మనం చేసేది హెయిర్ ఆయిల్ వ్యాపారమా లేక ప్రెస్సా? రెండూను. ఈ కాలంలో దేనికైనా పబ్లిసిటీ కావాలి. ప్రెస్ మన చేతుల్లో ఉంటే వీధికో బోర్డు, అరగజానికో పోస్టరు, మనిషికో పేపరు, సిటీ అంతా మన పబ్లిసిటీయే. ఏమంటారు ఆనంద్ గారు? ఏమంటాను, మీరు ఈ దేశంలో పుట్టవలసిన వారు కాదు, పుట్టినా ఉండవలసిన వారు కాదు. థ్యాంక్ యూ. చూడండి, మన కంపెనీ ప్రారంభోత్సవం బ్రహ్మాండంగా చేయాలి. అంటే మన దేశ పద్ధతిలోనేగా? చచ్చా, అప్ టు డేట్ అమెరికన్ స్టైల్ హాలీవుడ్ పద్ధతిలో చేయాలి. అందరూ ఆశ్చర్యపోవాలి. ముఖ్యంగా ఆ మూర్ఖుడు గోపాలం దంగైపోవాలి. అదేమిటండి చీపురు కట్టలు నెత్తిన పెట్టుకుంటున్నారు? వ్యాపారం ఏ తప్పుతుందా? ఇదేం వ్యాపారం అండి? కట్టుబట్టలతో వచ్చిన మన పాలిటి కామధేనివే. పెట్టుబడి లేని వ్యాపారం, పైగా ప్రతి ఇంటికి అవసరమైన వస్తువు. బాగానే ఉంది. అయినా మగవాళ్ళు చీపురు పడితే సిరి తుడుచుకుపోతుందట. పోయిన ఆస్తి పడ్డ కష్టాలు చాలా. తెండి, నేను అమ్ముకొస్తాను. సరే, నీ తెలివితేటలు కూడా చూద్దాం. రూపాయి కాదు కట్టలు. అలాగే. ఇదిగో 8 ఇచ్చి. అలాగే. చీపుళ్ళమ్మా, చీపుళ్ళు, చీపుళ్ళమ్మా. ఏ చీపుళ్ళు? ఇలా రా. ఎలా ఇస్తావు? రూపాయి కారు. ఏమిటి నువ్వు అమ్మేది? చీపుళ్ళా వింజామర్లా? అది చేసుకుని ఇవ్వు. లేదమ్మా, 6 మైళ్ళు దూరం నుంచి రావాలి. పోనీ 8 చేసుకోండి. సరే ఇవ్వు. అమ్మా, లక్ష్మిని అలా విసిరి కొట్టకూడదమ్మా. కళ్ళకద్దుకుంటే కలకాలం ఉంటాను, విసిరి కొడితే ఇంట్లో ఉండను అంటుంది. ఇంతకు నీ సందేహం ఏమిటి? ఏమీ లేదు, నిజం చెప్తే నీ మనసు బాధపడుతుంది. నువ్వు నిజం దాస్తేనే నేను చాలా బాధపడతాను. చెప్పు ప్లీజ్. సరే, మీ అన్నయ్య చేసేది బిజినెస్ కాదు, ఉత్త నాటకం. అదేమిటి? ప్రారంభోత్సవం కూడా చేశాడుగా? ఆహా, చేశాడు. ప్రారంభోత్సవానికి 25,000, ఆఫీస్ తెరవకముందే సెక్రటరీకి బోనస్సులు. నీ డబ్బు నగలు దోచి ఎవరికో పెడుతున్నాడు. ఓ మై గాడ్. ఇక నేను నా దేవుడే రక్షించాలి. పార్ట్నర్ గా సంతకం పెట్టకముందే నీ డబ్బంతా తినేశాడు. సంతకం పెట్టావంటే నగలు అన్ని స్వాహ. నేనేమంత తెలివి తప్పుదాని కాదు. నా డబ్బు నగలు నాకు ఇమ్మనమని ఇప్పుడే అడిగి పుచ్చుకుంటాను. స్పిరిట్, గో హెడ్. ఏం గోపాలం, ఎలా ఉంది మా ప్రారంభోత్సవం? దివ్యంగా ఉంది.
10,000 ఖర్చు పెట్టారా? అదే, ఇదేం కూరగాయల బిజినెస్ అనుకున్నావా? హెయిర్ ఆయిల్ 25,000 ఖర్చు పెట్టా. సరకు తయారవ్వక ముందే ఇంత ఖర్చా? అదే మోడర్న్ బిజినెస్. సరుకు మార్కెట్లోకి రాకముందే జనంలో పేరు ఎలుగుపోవాలి. ఈ రోజుల్లో వ్యాపారానికి పబ్లిసిటీ ప్రాణం. సరుకు తయారీకి 1 లక్ష, ప్రకటనలకు 3 లక్షలు. ఏమిటో 6 అడుగుల దుకాణానికి 60 అడుగుల బోర్డులా ఉంది. ఇక నుంచి ప్రతి షాపు ముందు 60 గజాల క్యూలు ఉంటాయి. ఈ హెయిర్ ఆయిల్ ఉండే డిమాండ్ ఇంక దేనికి ఉండదు. ఆర్డర్లు బుక్ చేయడానికే 6 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. బాగుంది, యజమానికి తగ్గ వంతగాళ్లే. బాబు, మనలో మాట, వీళ్ళిద్దరూ తోడు దొంగల్లా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా. చాలు, నువ్వు వచ్చిన పని ఏదో చూసుకుని వెళ్ళు. చిత్తం, మీ నాన్నగారు అన్ని నా మీద పెట్టి వెళ్ళారు. మన లక్ష్మీ నివాసం అమ్మితే గాని అప్పు తీరదు. ఎవళ్ళో హోటల్ వాళ్ళు కొనుక్కుంటామంటున్నారు. మంచిది, అమ్మే అవతల పారే, దరిద్రపు పంప. శని విరగడవుతుంది. ఎక్కడ విరగడైంది? ఈ దెయ్యం ఇక్కడ ఉండగా ఎలా విరగడవుతుంది? కల్పన, ఆమె ఎవరనుకున్నావు? తెలుస్తూనే ఉంది. ఈ కళ్ళు కప్పి కైంకర్యం చేసే కామిని పిశాచి. ఈ డెవిల్ నిన్ను సర్వనాశనం చేస్తుంది. అమ్మా అమ్మా, ఏం జరిగిందమ్మా? ఆ అమ్మాయి ఏం చేసింది? ఇంకేం చెయ్యాలి? ఆ మెళ్ళో ఉన్న నెక్లెస్ ఎవరితో అడగండి. ఇచ్చి పంపించండి. పంపించాలా? నువ్వెవరివే చెప్పడానికి? తీసుకుపో. పెడతాను, ఉండమన్నా ఉండను. నా 25,000 నగలు అక్కడ పెట్టు, తీసుకు పెడతాను. ఇప్పుడు లేవు, వ్యాపారంలో పెట్టాను. ఎవరిని అడిగి పెట్టావు? నాతో చెప్పకుండా, నా సంతకం లేకుండా నా డబ్బు 1 పైసా కూడా ఖర్చు పెట్టడానికి నీకు హక్కు లేదు. వెంటనే ఇస్తే సరి, లేకపోతే ఇప్పుడు తెమ్మంటే ఎలా? 6 నెలలు పోయిన తర్వాత వడ్డీతో సహా పారేస్తాను. అదంతా పనికిరాదు. ఇప్పుడే ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇచ్చేయండి బాబు. ఆడకూతురు ఉసురుమంటే 6 తరాలు అరిష్టమని మీ నాన్నగారు అనేవాడు. ఇచ్చేయండి. ఉంటే కదా ఇవ్వటానికి. బ్యాంకులో 75 రూపాయలే ఉంది. మొదలు పెట్టక ముందే 3 సున్నాలు అయిపోయినాయి. బాగానే ఉంది. ఇక సరుకు మార్కెట్కి వచ్చినట్టు. అది రావడం పోవడం ఎవరికి కావాలి? ముందు నా డబ్బు నాకు రావాలి. కల్పన, నువ్వు చెల్లెలువేనా? నీకు అన్నకంటే డబ్బే ప్రధానమా? అవును, నాకు డబ్బే ప్రధానం. పౌరుషం ఉంటే పారేస్తాను. నేనేం పౌరుషం లేనివాడినా? సెక్రటరీ, నువ్వు గోపాలం గారితో వెళ్ళి నా కారు, వ్యాను అన్ని అమ్మాయి. ఆ డబ్బు తీసుకుని సైతాన్ ముఖాన్ని కొట్టు. అలాగే రండి గోపాలం గారు. వెల్డన్ కల్పన, వెల్డన్. థ్యాంక్ యూ. ఏమిటి గిరి, హోటల్లో దింపావు? రేపు ఏదైనా మంచి ఇల్లు చూడు. నిన్నెక్కడ దించాలో నాకు బాగా తెలుసు. తెల్లవారుసరికి నీకు అర్థమవుతుంది. గతాన్ని మర్చి అన్నీ మర్చిపోతాను, ఒక్కడు తప్ప. ఏమిటది? నీ నిజాయితీ. 3 ముళ్ళు పడేదాకా ముట్టుకోవద్దన్నానా? ఆ మాట కట్టుబడ్డావు. నీలో ఇంత నిగ్రహం ఉందని నమ్మలేకపోయాను. ఒక్కసారి నీ నమ్మకం పోగొట్టుకుంటే జీవితంలో అంతా పోగొట్టు. ఇదిగో నగలు, డబ్బు, జాగ్రత్త. నిన్ను ముట్టుకోగలిగినప్పుడే నీ డబ్బు కూడా ముట్టుకుంటా. తీసుకురా. వెళ్ళు. సార్, ఏమిటి? ఖానా పార్ట్ టైం కావలిస్తే మళ్ళీ పిలుస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే. కమాన్ కల్పన, కాఫీ రెడీ. థ్యాంక్ యూ. ఎలా ఉంది కాఫీ? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏమిటి గిరి రాస్తున్నావు? ప్రేమలేఖ. ఎవరికి? ఇంకెవరికి? నీకే. చదువు విందా? పూర్తయ్యాక చదువుకుందు కానీ.
సరేలే. కల్పన టాటా. కల్పన, నీ పట్ల నా ప్రేమ కూడా ఉత్త కల్పనే తప్ప మరేమీ కాదు. నేను నీ డబ్బునే కానీ నిన్ను ఎన్నడూ ప్రేమించలేదు. నీ డబ్బు కోసమే ఇన్నాళ్ళు కాచుకుని ఉన్నాను. అది చేత చిక్కింది కనుక ఈ కపట నాటకంలోని చివరి ఘట్టంతో తెరదింపి నిష్క్రమిస్తున్నాను. నేను భార్యా బిడ్డలు కలవాడి, వాళ్ల పోషణకై ద్రోహం చేయక తప్పలేదు. నీవు నన్ను మన్నించాలి. నీతిగా నియమంగా సంచరించిన నిన్ను దేవుడు తప్పక రక్షిస్తాడు. ఇట్లా గిరి. పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే రక్షంతి స్థావరే పుత్రాః న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. ఇక నాకు మరణమే శరణం. ఎవరు నువ్వు? ఎవరా? అవును, సత్తు బొమ్మల చిత్రకారుడు. జీవ చైతన్యంతో నువ్వు కళకళలాడుతున్నప్పుడు నీ బొమ్మలు వేస్తానంటే చచ్చు బొమ్మలన్నా. నీ ముచ్చట తీర్చడానికే నీ చచ్చు బొమ్మలు కూడా వేశాను. అన్ని బొమ్మలు కళ్ళారా చూసి ఎలా చావదలుచుకున్నావో నిర్ణయించు. రైలు కింద పడి చస్తావా? ఇలా ఉంది.
ఏట్లో పడి చస్తావా ఇలా ఉంటున్నావు, ఉరి బోసుకు చస్తావా నాలుక కళ్ళు ఇలా బయటకు వస్తాయి, విషం దాగి చస్తే ఇలా ఉంటా, వంటికి నిప్పంటెచ్చుకు చస్తే ఇలా మాడిపోతా. నిండు జీవితం గడిపి పసుపు కుంకుమలతో తన భర్త చేతుల్లోనే కన్ను మూసిన ఇల్లాలు కళకళలాడుతూ ఇలా కలకాలం ఉంది. ఇప్పుడు చెప్పు, ఏ విధంగా చావదలుచుకున్నావో చెప్పు. అది మరణం కాదు, అమరత్వం. దేవుడిచ్చిన ఆయుష్ని ఆనందమయంగా గడుపు. రా పెడదా. ఇదే మన ఇల్లు. ఇది ఇల్లా? కాదు, ఇది ఇల్లు కాదు. కాపురం ఉండగలిగే వాళ్ళకి ఇది స్వర్గం, ఉండలేని వాళ్ళకి వట్టి గొడ్లపాటి. ఇక్కడ ఉన్నంతకాలం నువ్వేమనుకుంటే అదే అవుతుంది. అదెందుకు అక్కడ తగిలిస్తున్నారు? నీ ఆశయం రోజు నీ కళ్ళ ముందు కనిపిస్తే మంచిదని. ఏమిటి, ఏమైంది? పందికొక్క భయపడే, అదేం చెయ్యి. ఇలాంటి ఇళ్లలో ఉండేవారికి అలాంటి ప్రాణంతోనే స్నేహం. కొత్త మెంబర్ వచ్చావు కదా, చూచిపోదామని వచ్చా. రా చెప్తాను. ముందు ఇల్లు శుభ్రం చెయ్యి. నేనా? కానీ నా చేత కాదు, పని మనిషిని పెట్టుకుందాం. దివ్యంగా ఉంది ఆలోచన. ఆ మనిషికి రోజుకు 2 పూట్ల భోజనం, నెలకు 25 రూపాయలు జీతం ఇచ్చుకోవాలి అంతే. నీ దగ్గర డబ్బు ఉందిగా. ఎందుకు ఏడుస్తావు? పని మనిషిని పెట్టుకోవడానికి డబ్బు లేదు, మన పని మనం చేసుకోవడానికి నామోషి. మీ దగ్గర కూడా డబ్బు లేదా? అయితే పూట భోజనం ఎట్లా? ఆకలి మండిపోతుంది. ఓపిక ఉంటే వంట చేసుకోవచ్చు, కావలసిన సామాన్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. ప్రతిదానికి ఏడుపు ఒకటి నేర్చుకున్నాం. మరేం చేయమంటారు? నాకు వంట రాదే. మీ అమ్మ నేర్పలేదు? మా అమ్మే నేర్చుకోలేదు. దీనికి అప్పీలే లేదు. ఆడపిల్ల అన్నీ స్వయంగా నేర్చుకోవాలి. చూడు, స్త్రీకి పుట్టిల్లే ఎలిమెంటరీ స్కూల్, అత్తవారిల్లు హై స్కూల్, బిడ్డల ఇల్లు కాలేజీ. ఈ 3ఇంట్లోనూ పాస్ అయితే ఉత్తమ ఇల్లాలని డిగ్రీ వస్తుంది. నీకు ఆ డిగ్రీ కావాలని ఆశ ఉంటే మొట్టమొదటి పాఠం మొదలెట్టు. నాకు తెలిసి నేను చెప్తాను. లక్షణంగా వంట చేసి నువ్వు ఇంత తిని నాకు ఇంత పెట్టు. ఏ అదేంటే కాలు పుట్టుతున్నావు? నడిచి నడిచి కాళ్ళు బొబ్బలెక్కి. ఇంత డబ్బు ఆర్జిస్తున్నావు కదా, 2 రూపాయలు పారేసావు, చెప్పు జత కొనుక్కోకూడదు? వద్దులేండి, పారేసిన డబ్బులు చాలు. చెప్పుల కోసం దుబారా చేసే తలబిరుస్తాను ఏనాడో పోయింది. అదేంటో, ఏ గుడ్డ కట్టినా, ఏ చెప్పు తొడిగినా ఈ దేహం ఒకనాడు విరిగిపోయే మట్టి బొమ్మేగా. అబ్బో అబ్బో, ఇంతలోనే అంత వైరాగ్యం అంటే? అవునండి, ఒళ్ళుపై తెలియని రోజుల్లో మహారాణిలాగా చెలాయించాను. ఇప్పుడున్న ఈ సుఖం కానీ మనశ్శాంతి కానీ ఆనాడు లేదు. పేదరికమే పెద్ద గురువు. కోట్లకి విలువైన మాట అన్నావు. ఉన్న రోజుల్లో ఒక్క పూటైనా నీ చేతి మీదుగా అన్నది నాన్న. ఇప్పుడు చూడు, 30 రన్ను ముక్కు దాకా పడుతున్నాను. చాలండి, దిష్టి తగ్గుతుంది. ఆర్భాటం ఏమిది? ఏ మహా తింటున్నారే? 1/2 సేరు బియ్యం వారిస్తే మీరు నేను తినగా ఇంకోళ్ళు మిగులుతా ఉంది. మిగిలినవే అలా మిగిల్చే చెయ్యి, చల్లని చెయ్యి. ఏమిటో, నాదే చల్లని చెయ్యి అయితే మన సంసారం ఈ గతికి వచ్చేదే కాదు. పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటో. వాళ్ళకేమే గడుసు, వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు. శారదా, ఇది కన్న మమకారం గాని వాళ్ళు నిన్ను ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. ఆ తప్పు వాళ్ళది కాదండి, నాది. శారదా, ఏంటే ఏడుస్తున్నావా? లేదండి, కన్న కడుపు కదా, ఎలా గుండె రాయి చేసుకోగలను. ఏమండి, ఈ రాళ్ళేమిటి? ముగ్గురాళ్ళు, పొడి చేస్తే రూపాయికి 6 సేర్లు అమ్మచ్చు. ఏమండి, ఈ వ్యాపారం చేసే విద్య ఎలా నేర్చుకున్నారు? అదో పెద్ద కథలే. కథ? అదే హరికథలో పిట్ట కథ లాంటిది. నువ్వు కూడా వడ్డించుకో, చెప్తా.
చూడు 2 దోశలు బియ్యం తీసుకుని ఈ పొయ్యిలో పెట్టు. గోవిందా గోవిందా, బియ్యం మట్టిలో పోసావు. అట్లా కాదు, మరేం చేయాలి? ఆ పాత్ర లేవు. ఇప్పుడు దీనిలో 3 గిద్దెలు నీళ్లు పోసి 2 గిద్దెలు బియ్యం పోయాలి. ఇప్పుడు ఇది తీసి పొయ్యి మీద పెట్టు. ఇప్పుడు ఈ బెండకాయలు అంగుళానికి 1 ముక్క చొప్పుకుంటారుగా. అంగుళానికి 1 ముక్క? ఏమిటి వెతుకుతున్నావు? నేను కర్మ, కొలిచి తరగాల్సిన అవసరం లేదు కానీ సుమారుగా తరుగు. ఏమైంది? చేకూసుకున్నావు అనుకుంటూనే ఉన్నా, కొంత ముంచుతావు. పర్వాలేదు, ఒకసారి తెగితే గాని వంట బాగా పర్వాలేదు. కూరగాయలు నేను తరుగుతాను కానీ ఈ ఉల్లిపాయలు ఉంటాను. కట్టిపెట్టి జాగ్రత్త, మళ్ళీ కోసుకుంటాం. ఏమిటి మళ్ళీ ఏమొచ్చింది? ఉల్లిపాయ తరుగుతుంటే ఆ ఘాటికి కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి. అయితే మంచిదే. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంట. కళ్ళల్లో ఏదైనా దోషం ఉంటే కొట్టుకుపోతుంది. చూడు చూడు, అన్నం ఉడికినట్టుంది. శ్రీమద్ రమారమణ గోవిందో హార్. ఇహ మనకు ఏకాదశి. క్షమించండి, రేపటి నుంచి చూడండి వంట ఎలా చేస్తాను. ఎందుకు అలా నవ్వుతున్నారు? నీ ముఖం చూసి. ఏ, నా మొహం చూస్తుంటే నమ్మకం కలగటం లేదా? నమ్మకం లేక కాదు, రేపటి నుంచి వంట చేసేది ఆ ముఖమా ఈ ముఖమా అని. కవిరాజా, కట్టంలో అవి కాబోలు వాళ్ళు పట్టుకెళ్ళారా? చెప్తాం. విగ్గులు నగలు మారువాడి వాళ్ళు పట్టుకెళ్ళారా? చెప్తాం. హార్మోనియం తబలా చిల్లర కొట్టు వాళ్ళు పట్టుకెళ్ళారా? అవునండి. హీరోయిన్ మామూలు ప్రకారం సినిమాలాగా వెళ్ళిపోయిందా? మరేనండి. మరే మిగతా వాళ్ళు బతుకుంటే బలుసాకైనా తినొచ్చని బస్సుకు కూడా డబ్బులు లేక నడిచి వెళ్ళారు. నటరాజా 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 నా ప్రాణాలు తీసావు కదయ్యా కవిరాజా. ఒరే ఒక చోట పట్టరారా. ఇక నా వల్ల కాదండి. ఎలాగోలాగ లేవరా. లేవలేక కాదండి, వాడు అప్పివాడండి. 25,000 పెట్టుబడి పెట్టోడికి 10 నయా పైసలు సోడా కరువైందా? ఏం కర్మకాలం రాయిదిరి బాబాబు. 10 నయా పైసలు నువ్వన్న అప్పు పెట్టి ఒక సోడా పట్టగలరా? పోరా. వాడు రావడం ఎందుకు, నేనే వచ్చా. కప్పు నా పాకి. సోమయ్య సోమయ్య, నువ్వో పాపం కాస్త ముందుగా వచ్చింటే నీకు కూడా ఏదైనా సామాన్ దక్కింది. వాళ్ళందరూ తెలియగలరు కనుక ముందే జాగ్రత్త పడ్డారు. ఇదేదో కలెక్షన్ పెట్టిలాగుందే. లేవయ్యా, లేమంటే సోమయ్య 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 నా మాట సోమయ్య. నేను చెప్తే విన్నావా సోమయ్య? ఇవి గతరాత్రి అనుభవాలు. నీ మొహం చూస్తేనే పాపం. నటశేఖర అంట, నటశేఖర. కవిరా ఇంకేం చేయాలండి? మీకు నాకు రుణం తీరిపోయింది. ఇంకెక్కడికైనా వెళ్ళి కొలువు చేసుకుంటాను. ఉండనివ్వండి మీ జ్ఞాపకార్థం. వస్తానండి, చెప్పుల బజార్లో పనుంది. రే నువ్వు వెళ్ళిపోతున్నావా? వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. చేతిలో డబ్బు రారిపోతే చెట్టుకో పిట్టలాగా ఎగిరిపోతారా? కాలేజీ జీతము కట్టమంటే మాని పెనుకళా సేవలో పెట్టినాను. తల్లిదండ్రుల నుండి తస్కరించిన సొమ్ము దోసిళ్లతో తెచ్చి పోసినాను. కవిరాజా ఆస్తి 6 నెలలలో నాస్తి క్లోజ్ అనిపించి
చేబదుళ్ళెన్నియో చేసినాను ఎంత వడ్డీకైన ఇసుమంత దంకక బరబరా ప్రోనోట్లు బరికినాను కటిక మార్వాడి కాబూలి కత్తులందు తుదకు గతి లేక నా తల దూర్చినాను కాని మునిగిపోవక ముందే కనులు తెరచి కోలుకొంటిని కాబట్టి కొంత నయము అంతా మునిగిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఆ విజిటింగ్ కార్డులు, ఫోన్ నెంబర్లు అన్ని దగ్గర అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళంతా అడ్రస్ లేని వాళ్ళే. కారు వ్యాను సర్వం పోయాయి. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. తెలుసా? తెలిస్తే నాతో ఎందుకు చెప్పలేదా? మాట్లాడితే నేను బీకామ్ ఆనర్స్ నాకంతా తెలుసని గొప్పలు చెప్పుకునేవారుగా. అనుభవించండి. ఆశ, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. మీరేం చేస్తారో నాకు అనవసరం. నేను ఈ ఊళ్ళోనే ఉండను. ఎందుకని? మా మామయ్య నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. నాకు పెళ్లి కూడా నిశ్చయమైంది. నిజమా? అవును. నాకు రావాల్సిన జీతం ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది. ఆశ, ఇంత మోసం చేస్తావా? ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నానే. మిమ్మల్ని ఏం చూసి పెళ్లి చేసుకోమన్నారు? మీలాంటి పాపని కట్టుకోవాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. ఆశ, నీకు ప్రేమ కన్నా డబ్బే ప్రధానమా? అవును. ఆశ, నాకు రావాల్సిన డబ్బు మీ సూట్లు అమ్మైనా సరే ఇవ్వండి. రేపు వస్తాను. గుడ్ బై. ఆశ, 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 ఆశ. అన్నయ్య, తలలోని కంపెనీ కాస్త చేతి చమురు భాగవతమైందా? ఆశ నిరాశగా మారిందా? రై, ఎగతాళి చేయకరా. ఈవేళ నా బిజినెస్ దివాళా తీసింది. నువ్వు ఈవేళ దివాళా తీశావు. నేను 3 రోజుల క్రితమే నెత్తిన కొంగేసుకున్నా. నీ డబ్బు కూడా అయిపోయిందా? ఉంటే నీ దాకా వస్తానా? ఇప్పుడు ఏం చేద్దాం రా? ఊళ్ళో తలెత్తుకు తిరగలేమే. ఆగండి బాబాయ్, మా ఇంటి దగ్గర మమ్మల్ని ఆపుతున్నావు. ఈ ఇల్లు మీది కాదు. మా యజమాని ఎప్పుడో కొనేశారు. ఎవరు మీ యజమాని? ఎవరైతే మీకు ఎందుకు? బయటికి వెళ్ళండి. పదన్నయ్య, ఈ రుణం కూడా తీరిపోయింది. కల్పన, ఈ పేదవాని ఇల్లు కోవెలు చేసావా? ఇల్లు పేదదేనా, హృదయం విశాలమైనది, విలువైనదేగా. ఇంతకీ ఇల్లంటే తలుపులు గోడలు కావు, మనుషులు మమతలు అని ఇప్పుడే తెలుసుకున్నాను. సరే, కోవెలు కట్టించావు, మరి దేవత? దేవత ఇదిగో దేవతకి నైవేద్యం. తండ్రి ఆంజనేయ, ఈ వేళకి 100 రూపాయలు చేశాను. ఈ 100 రూపాయలు 1000 రూపాయలు అయ్యేటట్టు చేయి తండ్రి. ఎందుకు మా బిడ్డను అలా కొట్టుకుంటావు? ఏం చెప్తారు బాబు, చంపుతుంది. ఆకలేస్తున్న డబ్బులు కొనుక్కు తింటానంటుంది. మాకు డబ్బులు ఎట్టా వస్తాయి బాబు? ఒక పూట గంజి కూడా గతి లేకుండా. అదేమిటమ్మా, నీ భర్త కూలి చేసి డబ్బులు తాడు? గూడెలో ఏ మగాడు నయా పైసా తీసుకురాడు. వాళ్ళ ఓటలు, సినిమాలు, దూదాలు అన్ని రకాలు తగలడతారు. గూడెకి వచ్చే ముందు మచ్చుగా సాగికొస్తారు బాబు. ఏందేమో పోరబోతున్నా కదా, పంచాయతీ పెడుతుండే అయ్యగారితో ఫిర్యాదు చేస్తుండవా? అదేమిటైనా భార్య బిడ్డలు కడుపు కొట్టి తప్పు తాగి రావడం తప్పు కదా బాబు. ఒక్కసారి తాగి చూడంటే వదులుతారేమో. తప్పు నాయన. భర్త అనేవాడికి కొన్ని బాధ్యతలున్నాయి. కష్టపడితే కడుపు నిండకపోదు. కట్టుబడి నాయలే గాని కాసింత పని చూపించా నాయలేడి. అలా అనక నేను పని చూపిస్తాను, మీరంతా తాగడం మానేస్తారా? ఓ, ప్రమాణపూర్తిగా సత్యంగా ఆంజనేయులు సాక్షిగా. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఈ వేళకి 100 రూపాయలు చేశారు. ఆ 100 రూపాయలు 1000 రూపాయలు చేయమని దేవుడు సాధించావుగా. ఆ దేవుడు ఆ 1000 రూపాయలు 10,000 రూపాయలు నా చేత చేస్తాడు. చూడు, ఎలాగా చెప్తాను రా. శారదా, నీకు ప్లాస్టిక్ బుట్టలు అవ్వడం వచ్చుగా? ఈ ఆడవాళ్ళందరికీ నేర్పించు. నేను ఈ మగవాళ్ళందరికీ వేరే పని చెప్తానులే. చూడండి, మీరంతా రేపటి నుంచి ఇక్కడికి వచ్చి నేను చెప్పేటల్లా చేస్తే కడుపు నిండా తిండి, చేతి నిండా డబ్బు దొరుకుతుంది. గౌరవంగా బ్రతకొచ్చు. పాటు పడితే లోటు ఉండదయ్యా. మీరు చెప్పినట్టే చేస్తాం బాబు. అయ్యగారు దేవుడు రా. మీరు దేవుడు లాంటి వారు సార్. ఎవరు మీరు? నేను రాజు సార్. నేను చంద్రాన్ని.
మమ్మల్ని అప్పుడే మర్చిపోయారు సార్. షావుకారు సుబ్బయ్య గారి కొడుకులం. ఓహో, సుబ్బయ్య గారి అబ్బాయిలా మీరు? మీరెవరో పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చారనుకున్నాను. మీరు సహాయం చేయకపోతే చిన్నగా మేము అక్కడికే వెళ్లాల్సి వస్తుంది సార్. ఏం సహాయం కావాలి? ధన సహాయం. డబ్బు. డబ్బా? ఎస్ సార్. మాలాంటి 10 కంపెనీలకు హెడ్ ఆఫీస్ పెట్టి నడపగలిగిన పెద్ద మనిషికి డబ్బు కావాలా? ఆ రోజులు పోయాయి సార్. అయ్యా గోపాలం గారు, నీకు ఇంకా విశ్వాసం పోలేదు ఎరా? ఇదెంత? 5 రూపాయల కట్ట. ఇది 10 రూపాయల కట్ట. 10 రూపాయల కట్ట నాకు, 5 రూపాయల కట్ట వీడికి. ఇదెంత? మాకు ఇంకా చెత్తాలు రాలేదు సార్. దట్ ఈస్ ఓన్లీ 1 రూపీ. డబ్బు విషయంలో మీకు ఎప్పుడు కళ్ళు మూసుకుపోయింది? లేదులేండి, మా కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాం. అవును సార్. వెరీ గుడ్, సంతోషం. అయితే మీకు ఒక్క నయా పైసా కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. దేవుడు లాంటి తండ్రి నిర్లక్ష్యం చేసిన మీ ముఖం కూడా చూడను. పోండి బయటికి, వెళ్ళండి. ఇదిగో గోపాలం, మా ఇంట్లో సద్దెనందున్న విశ్వాసానికేనా ఆ రూపాయి ఇవి చూడ తాగుతాను. ఇంగ్లీష్లో తిడుతున్నావా? డబ్బు మదవరా, జోబులో పెట్టుకో. ఒరే హనుమంతు, ఒరే 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 ఆగండి రా. ఎవడ్రా వీడు నన్ను ఒరే అంటాడు? ఎవడో బికారావుడ్రా. నేనురా చంద్రన్, మర్చిపోయారా? ఓహో నువ్వా? ఏమిటి కథ? చాలా కష్టాలు ఉన్నాను. ఒరే 100 రూపాయలు అప్పిరా. 100? నూరాల్సిందే. ఒరే ఒరే, మీకోసం నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టానురా? ఖర్చు పెట్టింది నా కోసం కాదు, నీ గొప్పతనం చాటుకోవడానికి తగలెట్టావు. ఎవరితో ఆడపిల్ల రాగానే స్నేహితులందరినీ వదిలిపెట్టావు. అయితే పారేయండి. చూసావన్నయ్య, ఎంత అన్నం పారేశారో. ఎందుకో? ఈగ పడిందంట. ఈగ పడితే మాత్రం ఇంత అన్నం పారేస్తారా? ఈగనే తీసి పారేస్తే పోలా? మన కంచం మీద ఈగ డైవ్ చేసిందని, దోమ దూరిందని తింటున్నాం ఎన్నిసార్లు విడిచిపెట్టి పోలే. అన్నయ్య, ఎంతకాలం ఇది తిండి తింటాంరా? ఏం చేస్తాం? ప్రాణాలు నిలుపుకోవాలంటే ఏది పడితే తినాలి, ఏ పనైనా చేయాలి. నాకేం పని చేతనవుతుంది చెప్పు? చదువుకున్నావుగా, బీకామ్ ఆనర్స్. డిగ్రీ అయితే వచ్చింది కానీ చదువు అవ్వలేదే. నాకు వచ్చింది కారు డ్రైవింగ్ ఒక్కటే. ఇంత డబ్బు ఖర్చు పెట్టి చివరికి ఈ డిగ్రీ అన్నమాట సంపాదించింది. సిగ్గుపడి ఏం లాభం? ముందు ఇది కొట్టి తర్వాత నేను ఉద్యోగం చేసి పెడతా. నేను సోమయ్య, నేను. ఇప్పుడు నన్ను నువ్వే ఆదుకోవాలి. ఇక్కడ కూడా దాపనిచ్చావా? నీ బాధి వదులుకున్న తర్వాత నా వ్యాపారం ఎంత వృత్తయింది. మళ్ళీ నీకు అప్పెట్టానా? నా పని తివాడే. అదే అప్పు కోసం రాలేదు సోమయ్య, ఏదైనా పని ఇప్పించు. నీ ఇష్టం, ఏ పనైనా సరే. ఎంత మాట సుబ్బయ్య గారు అబ్బాయి, నువ్వు నా దగ్గర పని చేయటమా? వద్దు బాబు వద్దు. సోమయ్య, చచ్చిన పావును ఇంకా ఎందుకు చంపుతావు? ఆస్తితో పాటు అహంకారము పోయింది. నువ్వేం పని చెప్పినా చేస్తాను. ఏం పని చేస్తావబ్బా? మరి చూడాలి, అమ్ముకొస్తాను. అలాగే అలాగే.
సార్ ట్రిప్ అయిపోయింది, ఇదిగో డబ్బు. బండి తీసుకెళ్లి షెడ్ లో పెట్టేయి. నువ్వు ట్యాక్సీలు కూడా పెట్టావా? ఏదో బ్యాంకులో డబ్బు మురుగుతుందని ఈ వ్యాపారం కూడా పెట్టానులే. అదృష్టవంతుడు సవయ్య. మా అన్నయ్యకు డ్రైవింగ్ తప్ప వేరే పని చేత కాదు. నువ్వు ఒక ట్యాక్సీ ఇప్పిస్తే డ్రైవర్ గా బతుకుతాడు. డ్రైవర్ గానా? నీకు దండం పెడతాను, మా బాబుగా ఆలోచించద్దు. సరే రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమని. అలాగే అలాగే. షోడా షోడా. ఎక్సలెంట్. మనం వేసిన ప్లాన్ పూర్తయింది. అయినా మన ఊరికెళ్లేదాకా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అనుమానం రాకూడదు. ఇప్పటి వరకు రాలేదు కదా, ఎందుకంత భయం? అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలిగా. అలాగే రా. ఇంత మోసం చేస్తావా? ట్యాక్సీ ఆగు. ట్యాక్సీ లేదు గిక్సీ లేదు పావయ్యా. పోలీస్ రిపోర్ట్ చేయమన్నావా? పోలీసా? నువ్వా? రఘుల్ బాజీ, నా హెయిర్ ఆయిల్ కంపెనీకి గడ్డి గాదరా సప్లై చేస్తానని 5,000 అడ్వాన్స్ కట్ చేసి అయిపు లేకుండా పోయావు. కక్కున 5,000. ఓ అబ్బాయి, పెద్ద కంపెనీ పెట్టిన మోకం. నువ్వు ఇచ్చిన చెక్కు చెల్లితేగా. మొదటి రోజునే బ్యాంకీలో డబ్బు లేదట. ఇంకా నయం, నీ చెక్కు చూసి నమ్మి సరుకు సప్లై చేయలే. బ్యాంకులో ఏమన్నా సొమ్ము కైంకర్యం చేసావా? ఊరికే పడేవారు. కదలకుండా కూర్చో, త్వరగా పూర్తి చేస్తాను. కల్పన, కల్పన, కాఫీ పెట్టి తీసుకురా, కస్టమర్ వచ్చారు. ఇక్కడ కూడా వచ్చావా? ఈ బొమ్మ తీస్తున్నావు. ఈ బ్రూట్ ఎక్కడ ఎందుకుంది? అదంతా ఒక కథలే, తర్వాత చెప్తాను. కూర్చో, మళ్ళీ వేస్తాను బొమ్మ. ఏం అక్కర్లేదు. ఇది ఇక్కడున్నంత వరకు నేను బొమ్మ గీయించుకోను. ఈ దరిద్రపు గుట్టు మొహం నా బొమ్మ చింపుతుందా? ఎవరే దరిద్రపు గుట్టు మొహం? నీ సంగతి ఎవరికి తెలియదు అనుకున్నావు? మా అన్నయ్యని వల్లో వేసుకుంది చాలక ఈయన వెంట కూడా పడ్డావా? ఇలాంటి నీచుల బొమ్మలు వేసి బ్రతకడం కన్నా చెమట వచ్చి పని చేసుకోవడమే మేలు. బొమ్మను ఈమె అక్కర్లేదు, ఈమె డబ్బు అక్కర్లేదు. నువ్వెవటివే నన్ను ఆజ్ఞాపించడానికి? నువ్వు ఆ గిరితో తైతక్కలాడని నాకు తెలియదు అనుకున్నావా? మర్యాదగా మాట్లాడు, లేకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఏం చేస్తావే? ఏం చేస్తానా? నువ్వు చేసేది ఆనంద్. నన్ను చూడాలనుకుంటే, నా బొమ్మ గీయాలనుకుంటే సీతానగరం నుండి మా మామయ్య వర్క్షాప్ రా, అక్కడ ఉంటాను. ఎంత పని చేసావు కల్పన? ఆశ కోపం వచ్చింది. ముందు వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాలి. ఆనంద్, ఆగాగు. వచ్చావు బ్రదర్? నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ అబ్బాయిని అమ్మాయిని ఎక్కడ దింపావు? కొత్తపేట చివర ట్యాంక్ దగ్గర గుడిసె. అక్కడ. ఎందుకు? వాళ్ళతో కొంచెం పని ఉందిలే. అన్నయ్య, నువ్వు ఇక్కడెందుకున్నావమ్మా? ఏం చెప్పనన్నయ్య, గిరి నన్ను మోసం చేశాడు. డబ్బు నగలు అన్నీ దోచుకుపోయాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న నన్ను ఆనంద్ కాపాడి ఆశ్రయం ఇచ్చారు. ఆనంద్ మాట నమ్మి వచ్చావా నువ్వు? వాడు ద్రోహి, వాడు ఆశ తోడు దొంగలు. ఇద్దరు కలిసి నన్ను సర్వనాశనం చేశారు. దాన్ని హత్య చేయాలని ఇక్కడికి వచ్చాను. ఎక్కడ ఉంది? వెళ్ళిపోయింది. సీతానగరంలో వాళ్ళ మామయ్య ఉన్నారట, అక్కడికే వెళ్ళిందేమో. పద, అది ఎక్కడున్నా సరే వెతికి దాన్ని సర్వనాశనం చేస్తాను. రామ్. ఆగు. ఓహో, ఆర్టిస్ట్ ఆనంద్ గారా? అవును. కల్పన నీతో రావడానికి వీల్లే. ఆజ్ఞాపించడానికి నువ్వెవరు? ఆదుకున్న వాడిని, ఆశ్రయం ఇచ్చిన వాడిని. నువ్వేం ఆదుకోనక్కర్లేదు. తోడబుట్టిన అన్నయ్య నేనున్నాను. ఉన్నావు. చెల్లెలు ఆత్మహత్యకు సిద్ధమైనప్పుడు ఎంత ఉన్నాయో అక్కడ ఉన్నావు.
ఆత్మహత్య చేసుకోబోతుంటే ఆపు చేసింది నేను, ఆశ్రయం ఇచ్చింది నేను, ఇప్పుడు ఆజ్ఞాపించింది నేను. అయితే ఏమంటావు? నా కంఠంలో ప్రాణం ఉండగా కల్పన తీసుకెళ్ళడానికి వీల్లేదు. అయితే నీ ప్రాణాలే ఉండవు. కల్పన, రాజు రాజు, అరే నువ్వా? ఏమిటన్నయ్యా? ఎవరది? కల్పన, ఏమిటన్నయ్యా? ఏం జరిగింది? ఆ సంగతి తర్వాత చెప్తాను. నేను వెళ్ళి ఆ ఆశ అంతు తేల్చాలి. అంతవరకు నువ్వు చెల్లెలు జాగ్రత్తగా చూస్తుంది. దింపు. ఆశ, ఎంత మోసం! రే రాజు, నువ్వు ముందు కల్పన దింపు. వద్దు వద్దు, టైం లేదు. నువ్వు కూడా కాడెక్కు. ఎందుకురా? ముందు కాడెక్కి చెప్తాను. మన ఇంట్లోనే జరపడ్డారే? ఎవరయ్యా అది? అర్ధరాత్రి పూట మంచి మర్యాద లేకుండా ఏమిటి గొడవ? గోపాలం, నువ్వెక్కడెందుకున్నావు? అదేం ప్రశ్న? ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. మోసం,
ఎవరో హోటల్ వాళ్ళకి అమ్ముతున్నాడు చెప్పావు? ఇల్లు చవకగా పోతుంది, ఇంకొకరెందుకు నేనే బాగుపడదామని కొన్నాను. ఏం తప్ప? చేసిన మోసం చాలక చెప్పుకోవడం ఒకట. ఇలా తాటుగా మోసం ఎంత తిన్నాం? ఆ వివరాలన్నీ మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా బయటికి దయచేయండి. వచ్చిన పని కానీ చచ్చిన వెళ్ళను. ఏదా మోసగ, ఏది ఆ రాక్షస ఆశ? ఎక్కడ రాకుండా బయటికి రమ్మను. కాక్కోవలసిన కర్మ దానికేమిటి? ఆశ నా కూతురు. ఆశ నీ కూతురా? ఆ వదలాడి నీ కూతురా? నీలాంటి ఆషాఢభూతి కడుపును పట్టుబట్టే స్వామిద్రోహం చేసింది. ఒక వంక నాతో నాటకం ఆడుతూనే ఆనంద్ గారితో సాగా. ఆవేశంలో వావి వరుసలు తప్పించవద్దు. ఆనంద్ ఎవరో తెలుసా? సాక్షాత్ ఆశకు తోడబుట్టినవాడు, నా కుమారుడు. ఆనంద్ నీ కొడుక? ఎంత మోసం గోపాలు! ఇంత నాటకం ఆడతావా? వాళ్ళిద్దరూ తోడు దొంగలు, కొంచెం జాగ్రత్తగా ఉండమని నా దగ్గర కలవని హెచ్చరికలు చేస్తావా? ఇంత మోసం చేసి నిన్ను ఊరికే బాగా ఉన్నాను. అమ్మా, ఆ మాట నీకు కనడానికి అర్హత లేదు. 4 డబ్బులు చేతికి రాగానే తల్లిని తండ్రిని వెళ్ళగొట్టిన నీకు అమ్మాని పిలవడానికి సిగ్గులేదక్క. శభాష్, ఇన్నాళ్లకు తల్లి చేయవలసిన పని చేసావు శారద. ఈ శుభ సమయం కోసం ఇంతకాలం ఎదురు చూస్తున్నా. ఇక మన బిడ్డల భవిష్యత్తుకి ఏ కొరత లేదు. నిజమే, మీరు కళ్ళు తెరిపించారు. ఇంకా భయం లేదు. చూడండి, దేవుళ్ళు లాంటి మీ నాన్నగారిని చూడండి. మీరు మిమ్మల్ని కన్నా నేను పరివర్తన చెందాలని ఇన్ని కష్టాలు పడ్డారు. అష్టైశ్వర్యాలు ఉండి కూడా అజ్ఞాతవాసం చేశారు. మనం పచ్చగా ఉన్ననాడు నయాన్ని చెప్తే వినలేదని మీకోసం నా కోసం ఇంత నాటకం ఆడారు. నాటకమా? అవును, దీనికి సూత్రధారి గోపాలం, ముఖ్య పాత్రధారులు అతని బిడ్డలు. వాళ్ళు లేకపోతే మీ బ్రతుకులు గట్టెక్కేవి కావు. చంద్రం, పట్ట పగ్గాలు లేని వయస్సులో నీలాంటి వాళ్ళు పడుచు పిల్ల కనబడగానే వ్యామోహంలో పడి చెడిపోతారు. అది తెలిసే గోపాలం నిన్ను రక్షించడానికే తన బిడ్డను నియోగించాడు. ఆమె సమర్థురాలు కనుక నిన్ను నీ ఆస్తిని రక్షించుకుంది. ఆ పిల్లకు తగ్గ అన్నయ్య కనుక ఆనంద్ కల్పన్ని కంటికి రెప్పలా కాపాడాడు. గిరి చేతిలో పడకుండా ఆ సొమ్ములు నగలు జాగ్రత్త చేశాడు. మీ ముగ్గురు కళ్ళు తెరిచారు కనుక ఆ ముగ్గురు మన ఆస్తిని మనకిస్తున్నారు. మంచి కోసం కొంచెం వంచన చేయక తప్పలేదు. మీ డబ్బు దుబారా కాకూడదని బ్యాంకులో వేయలేదు. కల్పన, నీకు గుణపాఠం చెప్పడానికి కొంచెం కటువుగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. తీసుకో. ఇందండి బాబు, ఆనాడు నాన్నగారు దీన్ని మీకు ఇవ్వబోతే ఆస్తి 6 లక్షలు, అప్పులు 16 లక్షలుని వద్దన్నారు. పెట్టి తెరిచి చూసుంటే బాబుగారి వ్యాపారం దివాలా తీసిందో, రెట్టింపు లాభాలు గడిస్తుందో తెలిసిండేది. ఇందండి. వద్దు, నాకెందుకు? పుచ్చుకో పుచ్చుకో. అందులో 25 లక్షల ఆస్తి వివరాలు ఉన్నాయి. బుద్ధిమంతులయ్యారు కనుక ముగ్గురు పంచుకోండి. వద్దు నాన్న, వద్దు. మాకు ఇంకా ఏ ఆస్తి వద్దు. డబ్బు కన్నా విలువైందేదో తెలుసుకున్నాం. నాన్న, ఇవాళ మాకు విలువైనది డబ్బు కాదు, మీరు మీ హితబోధలే. ఆ నిత్య సత్యాలు తెలుసుకుంటే అందరూ బాగుపడతారు. అజ్ఞానంలో మేము చేసిన అపచారాలకు మన్నించండి నాన్న. ఆగండి ఆగండి. నాక్క అతనికి గోపాలానికి మీరు క్షమాపణలు చెప్పుకోండి. గోపాలం గారు, మీలాంటి ఆప్తులు దొరకటం మా అదృష్టం. మమ్మల్ని క్షమించండి. దాందేముంది బాబు, పశ్చాత్తాపమే మనుషుల్ని పవిత్రుల్ని చేస్తుంది. మీ ఉప్పు తిన్నాను, మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడం నా కర్తవ్యం. గోపాలం గారు, మా కుటుంబానికి మేలు చేసిన మీ కుటుంబానికి చేతులెత్తి. ఒరే, అలా కాదురా. ఆ 2 చేతులతో ఎడాపెడా చెంపలు వాయించుకో. చంద్రం, కల్పన చేసిన తప్పులు క్షమించొచ్చు కానీ నువ్వు చేసిన ద్రోహం మాత్రం క్షమించరాని. నేనా? నేను వీళ్ళకి ఏం ద్రోహం చేశాను నాన్న? వాళ్ళకి కాదు, ఈ అమ్మాయికి. రాజు, నువ్వొక్కడివే కాదు, నేను కల్పన కూడా ఈ అమ్మాయికి అన్యాయం చేశాం. కల్పన ఉద్యోగం తీయించింది. నువ్వు తీరని అన్యాయం చేసి ఈ అమ్మాయిని విడిచిపెట్టు. నేను ప్రసూతి కేంద్రంలో ప్రవేశం లేకుండా చేశాను. ఈ అభాగ్యురాలు వెళ్ళిన ప్రతి చోట మన వల్లనే అపకారం జరిగింది. అయినా ఉత్తమురాలు గనక పల్లెత్తు మాట అనకుండా బాధలన్నీ భరించింది. నాన్న, తెలిసో తెలియకో ధనమదాంధత వల్ల ఎన్ని కుటుంబాల్లోని వ్యక్తులు ఇలా ఎంతమందికి అపకారం చేస్తున్నారు. అది తెలుసుకుని తప్పు దిద్దుకుంటే చాలు. దిద్దుకుంటున్నాను నాన్న, దిద్దుకుంటున్నాను. ఆనాడు పిరికితనం వల్ల వదిలిపెట్టిన నా బాధ్యతను ఈరోజు ధైర్యంగా స్వీకరిస్తున్నాను. కనుక నన్ను క్షమించవు. నిజం తెలియక పశువులా ప్రవర్తించాను. అనవసరంగా నేను కొట్టాను. నన్ను క్షమించు. పర్వాలేదులేండి బావగారు. అయినా నేను తిరిగి కొట్టదలుచుకుంటే మీరు ఏదో మా చెల్లెలు ఉసూరమంటుందని లొంగిపోయాను. వదినా,
ఇంతకీ మేనల్లుడా మేనకోడలా? మేనకోడలి, తొలుచూలు ఆడబిడ్డ, ఇంటికి లక్ష్మి. అవును, లక్ష్మే. బాబు, లక్ష్మీ నివాసానికి లక్ష్మి వచ్చింది.